చరిత్ర మెలవేస్తూ ధ్యానించాం. అవగాహన ఉందిగా? ఎందుకో పాత నిబంధన చరిత్ర చాలా చక్కగా అర్థమయ్యేలా దేవుడు మనతో మాట్లాడాడు. క్రొత్త నిబంధన కూడా ఏ ముగింపులోనికి వెళ్ళిందో దర్శన గ్రంథంలోకి మనకు అర్థమైంది. రెండు బాగానే సర్వే చేసాం. అయితే అపోస్తుడైన పౌలు గారి కాలంలో మొదటి శతాబ్దంలో శిష్యులు పరిచర్య చేస్తున్న టైంలోనే ఈ క్రైస్తవ్యము, ఈ విశ్వాసము, ఈ పరిచర్యలు, ఈ సర్వీసులు ఇవన్నీ బోటకం అన్నారు. కొంతమంది తమ్ముళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారండి సెమినార్కి ముందు నుండి. ఈ సెమినార్కి ఉండడం కోసం కేవలం వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలకి రిజైన్ లెటర్ ఇచ్చి వచ్చేసారు. ఇందాక తమ్ముడు నెహెమ్యా ఎక్కడ చేస్తాడు? సిఎంఆర్ సాబ్ నువ్వే అలా చూస్తావు చెప్పు. సిఎంఆర్ షాపింగ్ మాల్లో నెహెమ్యా, ఏలూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ అనుకుంటా, సెలవులు ఇవ్వనన్నారని ఆ ఉద్యోగానికి సీనియర్ ఎంప్లాయ్ అందులో రిజైన్ చేసేయడానికి రెడీ అయిపోయాడు. గతించిన ఏడాది నేను కూడా అలాగే తయారయ్యాను. నాకు సెలవు లేకపోతే రిజైన్ లెటర్ రెడీ పెట్టాను. చాలామంది ఇలాంటి వాళ్ళు మీ పనులు, మీ యజమానులతో తిట్లు తిని ఇన్ని రోజులు ఉండడానికి వీల్లేదంటే కూర్చుని ఉన్నారు. ఇక్కడ మీ ఇంటికాడ పరిస్థితులు, మీ స్థితిగతులు, మీ ఆర్థిక ఇబ్బందులు, మీ ఈఎంఐలు, ఇక్కడ సరి అయిన వసతులు లేకపోయినా అడ్జస్ట్ అయిపోయి నిద్రపోవడం, ఆ పైకి వెళితే ఇంకా అసలు ఎంత గొరుగ్గా ఉంటుందో. ఆ మగోళ్ళందరూ ఎలా నిద్రపోయారు. వీళ్ళకన్నా మీరు ధన్యులు. ఎందుకంటే వీళ్ళ రూములు బాగుంటే మీ రూములు బాగో నాకు తెలుసు. ఇంత అడ్జస్ట్ అయ్యారు. డైరెక్ట్గా అడుగుతున్నానండి, ఇప్పుడు క్రైస్తవులు అనే సంగతి మర్చిపోండి, మన బయట వాళ్ళు ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇదంతా అబద్ధమైతే ఏంటంటే సంగతి? నా మాటలు మీకు అర్థమైనా లేదు. ఒకవేళ క్రీస్తు అనేది ఒక కథాంశం అయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితం పుక్కిట పురాణం మైథాలజీ అయితే, ఈ ఉద్యోగాలకి త్యాగాలు చేసిన వారి త్యాగాలు ఏమైపోవాలి? మమ్మల్ని నమ్మి పంపించిన ₹1000 ఏమైపోవాలి? ఈ 6 రోజుల సమయాన్ని కేటాయించారే, ఈ సమయం ఏమైపోవాలి? జాబుని రిస్క్లో పెట్టి 1 year నుంచి గాల్లో తిరుగుతున్న నాలాటోడు ఏమైపోవాలి? అన్నీ మానుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నారే, మీ కష్టం నష్టం అంతా పెట్టి, ఇవన్నీ ఏమైపోవాలి? ఇదే క్రీస్తు పేరు మీద అడవులకు పోయి చనిపోయిన వాళ్ళ యొక్క త్యాగాలు ఏమైపోవాలి? ఇవన్నీ వద్దుకని డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ అంతేక. నిజమేనంటారు ఇదంతా అని. నిజమా అబద్ధమా క్రైస్తవ్యం? నిజమని ఎలా చెప్పగలరు? ప్రూవ్ చేయండి నాకు. మీరు ఎలా ఇది నిజము అని ఎలా రుజువుపరచగలరు? ఇప్పుడు వెళ్ళిపోతారు 6 రోజుల తర్వాత. ఎవడ గాలి గొట్టంగా అడుగుతాడు మిమ్మల్ని, ఇది నిజం కాదురా, అబద్ధం రా, పలానా గూగుల్లో ఇలా ఉందరా, పలానా ఏ టెక్నాలజీలో ఇలా ఉందరా అని అడుగుతాడు. వాడితో నువ్వు ఎలా డీల్ చేస్తావు? ఆర్గ్యుమెంట్. ఇప్పుడు డిఫెన్స్ లాయర్ నేను ఎక్కడ, ప్రజాకోర్టు మీరు అక్కడ, సబ్జెక్ట్ చేతుల్లో ఉంది. ఇప్పుడు చెప్పండి, వాదోపవాదం చేద్దాం. అబద్ధం అని నేను అంటాను, నిజమని మీరు రుజువు చేయండి. చేస్తారా? రుజువు ఏముంది, లేచి వెళ్ళిపోతాం అంటారు అంతే. రుజువు ఎలా అని అడుగుతున్నాడు. రుజువు ఎలా? ఇప్పుడు నేనే క్రిస్టియన్ లాయర్ని, డిఫెన్స్ లాయర్ని. నేను ఇప్పుడు సుప్రీంకోర్టులోకి జీసస్ యొక్క రిజరెక్షన్ కోసం కేసు వచ్చింది. ఇప్పుడు నేను ఎలా వాదించాలి? ఇది నిజమని ఎలా చెప్పాలి? ఇప్పుడు మన త్యాగాలు దీని మీద కట్టుకొని ఉన్నాయి, మన యాగాలు దీని మీద ఉన్నాయి. స్త్రీలని పురుషులని వసతులు సరిగ్గా లేకపోతే ఇక్కడ కూర్చొని ఇంత త్యాగం చేస్తూ ఉన్నారు. ఇది నిజం కాకపోతే జేమ్స్ అన్నవాడు మిమ్మల్ని మోసం చేస్తే, సురేష్ అన్నవాడు మిమ్మల్ని మోసం చేస్తే, ఇక్కడ స్పీకర్లు ఏదో వాళ్ళ బతుకు తెరువు కొరకు ఇక్కడ 4-5 మాటలు నేర్చుకొని ఇక్కడ కళ్ళబొల్లు కథలు చెబితే మీరు పోతారు, మేము బాగుపడతాం. జరిగితే ఇది మోసం, మతం పేరు మీద జరగట్లేదు ఈ మోసాలు. ఇది కూడా అలాంటి మతోన్మాదం అయితే ఏంటి దీని కథ? ఈ డౌట్స్, ఈ ఆర్గ్యుమెంట్స్, ఇలాంటి వితర్కము ఈరోజే కాదండి,
మొదటి శతాబ్దంలో పౌలు గారి ముందుగా వచ్చింది. భలే ఆన్సర్ చేశాడు ఆయన. చూద్దాం ఒకసారి, చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. పరమానందం శిష్యులు సాంగ్ రెడీ పెట్టండి, వాళ్ళు గంట మర్చిపోతారు మీరు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం నుండి చూద్దాం. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపునని ఆయన గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపలేదు గనుక మేమును దేవుని విషయమే ఆ తీర్పులు చెప్పిన పునరుద్ధాన విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు త్యాగాలు చేసి యాగాలు చేసి కష్టాలు పంచి డబ్బిచ్చిన వారందరూ నశించిరి. ఆ రోజుతోనే ఆయనకు ఫుల్ స్టాప్, ఇంకేమీ లేదు మాట్లాడుకోవడానికి అన్న. అంటే ఇలాంటి విచిత్రమైన భాష ఆ రోజుల్లోనే వాడాడు. మీరు జాతికి విభజించండి ఏం మాట్లాడుతున్నాడో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుద్ధానం నిజం కాకపోతే మా బోధ యూజ్లెస్ అన్నాడు. ఈ 6 రోజులు మీకు బోధించిన బోధ అంతా యూజ్లెస్. రెండోది, మా కష్టము యూజ్లెస్. ఇంకా క్రీస్తునందు విశ్వాసము వ్యర్థమంటున్నాడు. ఇంకా క్రీస్తునందు ఖర్చు చేస్తున్న ఖర్చులు వ్యర్థమంటున్నాడు. ఇంకా క్రీస్తు నమ్ముకున్న వారు త్యాగాలు వ్యర్థమంటున్నాడు. ఇంకా అసలు క్రీస్తునందు ఉన్న నమ్మకమే వ్యర్థమంటున్నాడు. హతసాక్షులు వ్యర్థమంటున్నాడు. ఇదంతా వ్యర్థం. నమ్మకండి, టైం వేస్ట్ చేయకండి. ఇక నచ్చిన వాళ్ళు ఎలా నచ్చితే ఇంకా అలా బతికేండి, ఇంకా అది బెటర్గా అంటున్నాడు. ఇక మీరు పాపంలో ఉండండి. క్రీస్తు లేపబడకపోతే పాపం అంటే ఏంటో తెలియదు. క్రీస్తు లేపబడకపోతే పాపానికి ఆరోపణ లేదు. క్రీస్తు లేకపోతే అసలు పాపము అని చెప్పడానికి ఒక స్కేల్ లేదు. ఇది తప్పు అని ఒప్పు అని చెప్పడానికి స్కేల్ లేదు. అసలు మరొక జీవితం కొరకు ఒక ఆధారం లేనప్పుడు తప్పు అయితేటి ఒప్పేటైతే నచ్చినట్టు పోతాం, ఎవరి కంపుల్లోకి అలా దూరుతాం, ఎలా పడితే అలా ఉంటాం, ఎలా పడితే అలా తిరుగుతాం అని అడుగుతున్నాను. ఇదంతా ఏంటి? డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకింత మనం చేస్తున్నామంటే మనకు తెలుసు మరొక జీవితం ఉందనే కదండి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. మరొక జీవితం ఉందనేగా ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. మరొకటి ఉందనేగా నమ్మేగా ఇక్కడికి వచ్చాం. అదే లేకపోతే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, చాలామంది తెలియకుండా ఏమనిస్తారంటే మరో జీవితం ఉందన్న నమ్మకం ఏ మతంలో లేదు, మరో జీవితం ఉందన్న నమ్మకం ఎక్కడా లేదని అనకండి. చాలా మతాలు ఉన్నాయి మరో జీవితం ఉందని నమ్మేది, మనం ఒక్కరమే కాదు. చాలా మతాలు ఉన్నాయి. ఎవరు నమ్ముతారు? గ్రీకులు నమ్ముతారు. డ్యూయలిజం అంటారు దాన్ని. గ్రీకులు కూడా నమ్ముతారు. ఏమని నమ్ముతారంటే ఆత్మ మంచిదే కానీ శరీరం వ్యర్థమైనది, ఆత్మకు మరో జీవితం ఉందని నమ్ముతారు గ్రీకులు. ఈజిప్టియన్స్ కూడా నమ్ముతారు, ఐగుప్తీలు నమ్ముతారు. మరో జీవితం ఉందని నమ్మారు కనుకే వాళ్ళ మనుషులు ఐగుప్తీయులు అధిపతులు చనిపోయినప్పుడు మళ్ళీ లెగుస్తామన్న నమ్మకం వాళ్ళకు ఉంది కనుకే వాళ్ళు చనిపోయేటప్పుడు ఏం చేసేవారంటే నగలేసి కప్పెట్టేవారు. వాళ్ళని ఫరోస్ బంగారం పక్కనెట్టేవారు, వజ్రాలు పక్కనెట్టారు. అందుకే మమ్మీల కోసం ఈ రోజుకు తవ్వుతుంటారు, ఎందుకు ఏదో ఒక వజ్రం దొరుకుతుందని. వాళ్ళ శవాలు తవ్వుతుంటారు, ఎందుకంటే వాళ్ళకు కూడా నమ్మకం ఉంది. ఐగుప్తీయులు కూడా నమ్మకం ఉంది ఏమనంటే మళ్ళీ ఒక జీవితం ఉందని. మనం నమ్మడమే కాదు, ఐగుప్తీయులు కూడా నమ్ముతున్నారు మరో జీవితం ఉందని. గ్రీకులు నమ్ముతున్నారు మరో జీవితం ఉందని. యూదులు కూడా నమ్ముతున్నారు మరో జీవితం ఉందని. ఏమని? ఆత్మకు శరీరానికి లింక్ ఉంది. ఆత్మకు శరీరం లేకపోతే యూదులు అంటారు అది వస్త్రము లేని దేహం వలె ఉంటుంది అన్నారు. అంటే వాళ్ళకు కూడా నమ్మకం ఉంది. ఇప్పుడు అడుగుతున్నాను,
వాళ్ళని నమ్ముతున్నారు, యూదులు నమ్ముతున్నారు, గ్రీకులు నమ్ముతున్నారు, నీ పొరుగు వారు నమ్ముతున్నారు, ఇక్కడ కూడా జన్మలు ఉన్నాయని నమ్ముతున్నారు. ఇంతమంది నమ్ముతున్న దానికి వాళ్ళకి నీకు డిఫరెన్స్ ఏంటి చెప్పాలి. యూదులు నమ్ముతున్నారు మరో జీవితం ఉందని, నువ్వు నమ్ముతున్నావు, వాళ్ళకి నీకు తేడా ఏంటి? గ్రీకులు నమ్ముతున్నారు, నువ్వు నమ్ముతున్నావు, వాళ్ళకి నీకు తేడా ఏంటి? మనోళ్ళు చాలామంది నమ్ముతున్నారు, వాళ్ళకి నీకు తేడా ఏంటి? ఈజిప్టియన్స్ నమ్ముతున్నారు, అందుకే బంగారం కూడా కూడబెట్టుకుని, వజ్రాలు కూడబెట్టుకుని నిద్రపోయారు. మళ్ళీ లెగిసినప్పుడు మళ్ళీ పేదోలుగానే అయిపోతాం, మళ్ళీ డబ్బులు ఉండాలిగా లెగిసినప్పుడు అని చెప్పి ఆ జీవితానికి ఇప్పుడే డబ్బులు దాచుకుని నిద్రపోయారు వాళ్ళు. అందుకే బంగారంతో పడుకున్నారు వాళ్ళు. కొంతమంది ఏం చేస్తున్నారంటే మరో జీవితం ఉంటుంది అనుకున్నారో మరి ఏంటో అనుకున్నారో నాకు తెలియదు, కానీ కొంతమంది హీరోయిన్స్ చనిపోతే వాళ్ళకి మేకప్ వేసి పడుకోబెడుతున్నారు. అంటే మరి మళ్ళీ వేసినప్పుడు మేకప్ ఉండదు అనుకున్నారు ఏంటో. లిఫ్ట్కి వేసారు ఆవిడకి, ఎవరైనా అడగండి, దేవి వద్దులే. చాలామందిని అడుగుతున్నారు, ఇలాంటివన్నీ నమ్ముతున్నారు కదా, ఇంతమంది నమ్ముతున్నారు. గ్రీకులు నమ్ముతున్నారు, యూదులు నమ్ముతున్నారు, ఇంకా ఇదిగో ఐగుప్తీలు నమ్ముతున్నారు, మనోళ్ళు నమ్ముతున్నారు, ఇంతమంది నమ్ముతున్నారే. ఇంతమందిలో వాళ్ళెవ్వరికీ లేనిది నీకున్నది ఏంటో తెలుసా? ఆధారము. ఏంటది? ఆధారం. యూదులు నమ్ముతారు, యూదులకి మరో జీవితం ఉందనడానికి ఆధారం ఉందా? లేదు. ఐగుప్తీలు నమ్ముతారు, ఐగుప్తీలకి మరో జీవితం ఉందనడానికి ఆధారం ఉందా? నో ఎవిడెన్స్. యూదులకు లేదు, గ్రీకులకు లేదు. గ్రీకులకి మరో జీవితం ఉందనడానికి ఆధారం ఉందా? థియరీ, ఫిలాసఫీ ఉందా తప్ప వాళ్ళకి ఎవిడెన్స్ లేదు. యూదులకు లేని ఎవిడెన్స్, ఈజిప్టియన్స్కి లేని ఎవిడెన్స్, జూయిస్కి లేని ఎవిడెన్స్, క్రిస్టియన్స్కున్న ఎవిడెన్స్ ఏంటి? నువ్వు నమ్మిన ప్రభు తిరిగి లేచాడు, అదే ఎవిడెన్స్. కానీ ఆ రోజు అన్నారు అది ఎవిడెన్స్ కాదు, ఫేక్ న్యూస్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చాం. అది నిజమా అబద్ధమా అని ఎలాగా ప్రూవ్ చేయడం? అది నిజమా అబద్ధమని దాన్ని ఎలా తేల్చడం? అది నిజమా అబద్ధమని ఎలా తేల్చడం? ఇప్పుడు ఆయన్నే ఎవిడెన్స్గా చూపిస్తున్నాం. ఆయన ఒకవేళ ఫేక్ అయితే, నిజంగానే శిష్యులు వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకెళ్ళిపోయి ఒక పునరుద్ధానం అనే నాటకం ఆడున్నదే నిజమైతే, ఈ సెమినార్ ఏంటి? ఈ సెట్కి 3 లక్షలు ఎందుకు? 3 లక్షలు పెట్టాను దీనికి. ఈ 3 లక్షలు ఎందుకు? ఈ సెమినార్కి ఇన్ని ఖర్చులు ఎందుకు? ఇప్పుడు ఇంకా లెక్కలు తేలిని నా జేబులోంచి వెళ్ళిన ఇప్పుడు ఖర్చు ఇప్పుడు వరకు 13 లక్షలు చిల్లరే. ఇంకా కట్టాల్సిన ఉన్నాయి. అయిపోయింది 13 లక్షలే అనుకోకండి, ఇంకా చాలా ఉంది కట్టాల్సిన. ఇంకా చాలా ఉంది. ఇప్పుడు 13 లక్షలు దాచుకుంటే ఎన్ని డబ్బులు అండి? ఇన్ని డబ్బులు నడుతున్నాయి. ఇంత ఖర్చు, ఇంత వ్యవహారం, ఇంత సమయము. మీరు ఎవరో తెలియదు. ముక్కు మొగలు ఎక్కడో బెంగళూరు అంటున్నారు, కర్ణాటక బోర్డర్ అంటున్నారు, ఒడిశా బోర్డర్ అంటున్నారు, ఎక్కడెక్కడో ప్రకాశం జిల్లా అంటున్నారు, మారుమూర ప్రాంతాలు అంటున్నారు, చిత్తూరు అంటున్నారు, రాయగఢ్ అంటున్నారు, రాయలసీమ అంటున్నారు, అనంతపురం అంటున్నారు, కర్నూలు ఎక్కడో ఆ లోపల ప్రాంతాలు చెప్తున్నారు. ఎంతమంది అన్నీ మానుకుని ముక్కు మోకం చూడకుండా వచ్చేసరే మమ్మల్ని చూసి కాదు, మేము పెద్ద అందగాలమని కాదు. మీరు ఎందుకు వచ్చారంటే క్రీస్తును ప్రకటిస్తున్నాము, నచ్చుతున్నాం. ఇప్పుడు ఆ క్రీస్తే ఫేక్ న్యూస్ అయితే ఏంటి కథ? ఆ క్రీస్తే అబద్ధమైతే, మళ్ళీ ఆ క్రీస్తే అబద్ధమైతే ఏమన్నాడు తెలుసా? క్రీస్తే అబద్ధమైతే బ్రౌన్ కమ్ అని ఒక జర్మన్ స్కాలర్ ఏమన్నాడు చూడండి. అది చూపించాము ఒకసారి. బ్రౌన్ అనే ఆయన ఏమన్నాడు చూడండి. ఆయన ఏమని మాట్లాడాడు? ఆ జర్మన్ ఫిలాసఫర్ ఏమంటున్నాడు చూడండి. పునరుద్ధానం అనేది, క్రీస్తు యొక్క జీవితం అనేది అబద్ధమైతే ఆయనే ఆ పునరుద్ధానం అనేది అబద్ధమైతే 4 సువార్తలు కట్టు కథలు అన్నాడు. నమ్మకండి అయ్యా, చదవకండి, టైం వేస్ట్ అన్నాడు. ఇది అబద్ధమైతే 4 సువార్తలకు అర్థాలు లేవు, అది రాసుకున్న వారికి బుర్రలేదు అన్నాడు. ఇంకేమన్నాడంటే అసలు న్యూ టెస్టమెంట్ అన్న దానికి ఒక అర్థం లేదు, పత్రికలకు అర్థం లేదు, ఇంకా సంఘము అనే పదానికి అర్థం లేదు, ఇంకా ప్రార్థనలు అనే దానికి అర్థం లేదు, ఇంకా అసలు క్రైస్తవ్యం అనే పదానికి అర్థం లేదు, ఇంకా ఏంటి మరో జీవితం అనే పదం ఎత్తడానికి వాళ్ళకి అర్హత లేదు అన్నాడు. బ్రౌన్ అనే ఆయన చాలా చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇంకా ఏమన్నాడు? ఇదిగో ఇవన్నీ పత్రికలు వ్యర్థం, ప్రకటన గ్రంథం అనేది అది ఒక దర్శన గ్రంథం అని పేరెట్టడం వ్యర్థం. అసలోడే బూటకం అయితే ఇక వెనకాల రాసిన వాళ్ళు కథ అంతా ఏంటి?
అందుకే అంటున్నాడు, అందుకే మాట్లాడుతున్నాడు, ఇదంతా వ్యర్థము. ఎందుకు మళ్ళీ ప్రశ్న మొదలుకు వచ్చింది, ఇంతకీ నిజమంటారా అబద్ధం అంటారా? నిజమా అబద్ధమా? శిష్యులు ప్రకటించారు ఏమని? ప్రభు లేచాడు, ప్రభు లేచాడు, ప్రభు లేచాడు, ప్రభు లేచాడు, ప్రభు లేచాడు. అడుగుతున్నాను, ప్రభు లేచాడని శిష్యులు ప్రకటించడమే కాదు, మరో జీవితం ఉందని శిష్యులు ప్రకటించడమే కాదు, పాత నిబంధన నుంచి ఛాయలు ఉన్నాయి లేదా? పాత నిబంధన నుంచి ఛాయలు ఉన్నాయి. ఏ ఛాయలు ఉన్నాయి? ఒకసారి దానియేలు గ్రంథం తీయండి, టక చాలా రిఫరెన్స్ ఉన్నాయి, స్పీడ్గా తీయండి, అర్థం స్పీడ్గా చదివేయండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. మరియు సమాధుల్లో నుండి అనేకులు మేలుకొందురు. స్టీరియో వద్దు. కొందరు నిత్యజీవం అనుభవించుటకును, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ఇదేంటి అంటే, ప్రభు చెప్పకముందే, అపోస్తులు చెప్పకముందే, సంఘము చెప్పకముందే పాత నిబంధనలో ఉన్న దానియేలు ఏమంటున్నాడు? మరో జీవితం ఉంది అంటున్నాడు. ఆ మరో జీవితం ఉందన్న దానికి ఏమంటున్నాడంటే, కొందరు నిత్య జీవానికి పోతారంట, కొందరు నిత్య నరకానికి పోతారట, కొందరు మేలు పునరుద్ధానానికి పోతారట, మరి కొంతమంది కీడు పునరుద్ధానానికి పోతారట. ఇప్పుడు అడుగుతున్నాను, నిజమే? బయట వాళ్ళ మాట్లాడతాం, నిజమే? ఏంటి దానియేలు చెప్పింది నిజమే అని అడుగుతున్నాను. దానియేలు నీకు తెలుసా? మీ చుట్టాల అబ్బాయా? నేను అడుగుతున్నాను, దానియేలు మీకు తెలుసా? మీ చుట్టాల అబ్బాయి మీ పక్కింటి ఉంటాడా? మీ ఇంటికాడ చదువుకున్న ఐఏఎస్ అయినా? దానియేలు ఎప్పుడు, మనం ఎప్పుడు అడుగుతున్నాను? ఎప్పుడో పుట్టిన ఆయన స్టేట్మెంట్ మనం ఎందుకు తీసుకోవాలండి? ఇటు జేమ్స్ ఆయనకి ఏమైంది, దారిలో కుక్క కరిచింది అనుకోకండి. మీరు బయటోళ్ళు మనల్ని అడిగే ప్రశ్న. దానియేలు అడుగుతున్నాను, దానియేలుకి అడుగుతున్నాను, చెబుతున్నాడు మరో జీవితం ఉంది, మేలు చేసిన వారికి మేలు జీవితం ఉంది, కీడు చేసిన వారికి కీడు జీవితం ఉంది. ఇంకా ఏముంది? ఈయన అన్నాడా పెద్ద ప్రవక్తగా? నిజానికి అందరూ ప్రవక్తలు సమానమే, ప్రవక్తలు అందరూ సమానమే, కాకపోతే కొంచెం విస్తరించి రెండు రాజ్యాలు ఉన్నాయిగా, ఇజ్రాయేలు, యోధా. ఈ రెండు రాజ్యాలకి సమానంగా ప్రవచనాలు చెప్పిన వారిని పెద్ద ప్రవక్తలు అంటారు. మాట వరుస కానీ ప్రవక్తలు అందరూ ఒకటే. ఆ పెద్ద ప్రవక్తల్లో ఒక ఆయన యెషయా. ఆయన ఏమన్నాడు చూడండి, యెషయా గారు 13వ అధ్యాయం 14వ వచనం, 13వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు తరంబడుచున్న జింక వలను, పోగు చెయ్యని గొర్రెల వలను జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు, తమ తమ స్వదేశములకు పారిపోదురు. తమ తమ స్వదేశాలకి పారిపోతారు. పట్టబడిన ప్రతి వాడును కత్తివాతకు కూలును, పట్టబడిన ప్రతి వాడును కత్తివాతకు కూలును, తరిమి పట్టబడిన ప్రతి వాడును కత్తివాతకు కూలును, తరిమి పట్టబడిన ప్రతి వాడును కూలును. వారు చూచుచుండగా వారి పసిపిల్లలు రెఫరెన్స్ తేడా రాశాను. అక్కడ రాయబడుతున్న మాట 26వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం, 26వ అధ్యాయం 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, మృతులైన నీ వారు బతుకుదురు, నా వారి శవములు సజీవములగును, నా వారు శవములు సజీవమగును. ఏమంటున్నాడు యెషయా కూడా? ఏమంటున్నాడు? మృతులైన వారు మరలా లేస్తారు, మా వారు తిరిగి లేస్తారు. మట్లో పడి ఉన్న వారులారా మేలుకొని ఉత్సహించుడి. మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును, తమలోని ప్రేతలను సజీవులుగా చేయును. నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి యెహోవా తన నివాసం అంటే దేవుడు వస్తాడు, వచ్చిన వాడు మిమ్మల్ని తిరిగి లేపుతాడు. మృతులైన మన వాళ్ళు మళ్ళీ సజీవంగా అవుతారు, మట్టిలో ఉన్నవారు మళ్ళీ మహిమా జీవితాల్లో వస్తారని యెషయా కూడా అడుగుతున్నాను. యెషయా గారు ఎవరండి? మీ చుట్టాలా? యెషయా గారు ఎవరండి నేను అడుగుతున్నాను. యెషయా ఎప్పుడో క్రీస్తు పూర్వం వ్యక్తులు, వాళ్ళు చెప్పింది మనం ఎలా నమ్ముతాం? ఏమో ఎవరో ఒక పుస్తకం చూసుకుని ఒక పుస్తకం రాసేసుకున్నారు అనుకోవచ్చుగా. యెషయా ఇక్కడ వరకు రాశాడు, మనం ఇక్కడి నుంచి మొదలెడితే బాగుంటుందా అనుకున్నారేమో. మొత్తానికి సెమినార్ ఇలాగ అయిపోయింది అనుకోకండి, వినండి. అలా అనుకున్నారేమో, తెలివైన వాళ్ళందరూ కలిసి రాసేసారేమో, ఏమో డౌట్లో ఆనందంలో లేరు ఈరోజు. యెహెజ్కేలు ఏమంటున్నాడు చూడండి, యెహెజ్కేలు 37వ అధ్యాయం, యెహెజ్కేలు 37వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు. కాబట్టి ప్రవచనమెత్తి వారు తిట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా సమాధులు నేను తెరిచెదను, సమాధుల్లో నుండి
మిమ్మల్ని బయటికి రప్పించేదను. ఇశ్రాయేలు దేశములోనికి తోడు ఎవరిని కదపండి. బైబిల్లో ప్రవక్తలు అందరూ ఏమంటున్నారండి? మనుషులు బతుకుతారు, మనుషులు లెగిస్తారు, మళ్ళీ చూస్తారు, మనుషులు లెగిస్తారంటే మరొక జీవితం కొరకు ఏదో పక్షాన చూసాయిగా మాట్లాడుతూనే వచ్చారండి వీళ్ళు. చాలా నిగూఢమైన సత్యాలు మాట్లాడుతూనే వచ్చారు. అక్కడ తాగిపోయారా? ఆ యెషయా పునరుద్ధానం కోసం మాట్లాడితే ఏమంటాడు తెలుసా? ఇదిగో ఆ రాజు రాబోతున్నాడు, ఆయన దెబ్బలకి నవ్వులు పాలవుటకు ఆయన అప్పగిస్తారు, ఆ రాజు మళ్ళీ ఆ లేత మొక్క సిగురిస్తాదని రాశాడు. ఇంకా ఎన్నో విషయాలు రాసుకొచ్చాడు. ఇంకేమన్నాడు? ఆ కీర్తన గ్రంథం చూడండి, కీర్తన 16వ కీర్తన, చాలా వచనాలు జాగ్రత్తగా వినండి. 16వ కీర్తన 10-11 వచనాలు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనివ్వు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఈయనెవరు? దావీదు గారు. మళ్ళీ అడుగుతున్నాను, దావీదు గారు ఎవరు? మీ చుట్టాలా? దానియేలు గారు ఎవరో మనకు తెలియదు. చెప్పండి. యెషయా గారు ఎలా ఉంటారో తెలుసా మీకు? నల్లగుంటాడు, తెల్లగుంటాడు, పొడవుంటాడా తెలుసా? తెలియదు మనకి. దాన్ని అడుగుతున్నా. ఇప్పుడు దావీదు గారు ఆయన ఎలా ఉంటాడో, చాలామంది దావీదు గారు అనగానే ఓ పిక్చర్ ఉంటుంది అంటున్నాను. ఎలా ఉంటాడో తెలుసా మనకు? చూసామా? వీళ్ళు ఎవరండి అని అంటున్నాను. వీళ్ళ మాటలు మనం ఎందుకు నమ్మాలండి? అప్పుడప్పుడు యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు, ఎక్కడో విదేశీ లేదో రాసుకున్నారా, స్వదేశం ఉన్నది మీరు నమ్మకుండా ఎక్కడున్నది నమ్ముతారు. అదే తీరా నమ్ముతారు మీరు? ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. ఇదిగో ఇక్కడ దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఇదిగో అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. కుళ్ళు బట్టి నువ్వు నన్ను మళ్ళీ తిరిగి లేపుతావు. ఇదే మాటన ఆ చేపలు పట్టిన వారిలో సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆ పేతురు గారు తిరిగి లేచి ఏమన్నాడంటే, దావీదు గారు అన్నమాట ఎవరి కోసమే కాదు, మనం నమ్ముతున్న నజరేయుడైన యేసే, అందుకే అది దావీదు కొరకు కాదు, దావీదు ఇంకా తిరిగి లేవలేదు కాబట్టి దావీదు శరీరం నేటికి మన మధ్య ఉన్నది కనుక, ఆయన శరీరం ఇంకా కుళ్ళిపోయే ఎముకలు మన మధ్య ఉన్నాయి కనుక అది దావీదు కోసం చెప్పుకున్నది కాదు, అది నజరేయుడైన యేసు కోసమే చెప్పుకున్నది. ఇది మీరు నమ్మండి అని ఈ రెఫరెన్స్ ఎవరు జీవిస్తున్నారు? అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో చదివికండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 27 వచనంలో ఇదే రిఫరెన్స్ పేతురు గారు చూపిస్తారు. నేను అడుగుతున్నాను, ఆ రోజులకి అది దావీదు గారు రాసుకున్నారు, అది దావీదు గారి కొరకు కాదు, నజరేయుడైన యేసు కొరకు, ఆ యేసునే మేము ప్రకటిస్తున్నామని చెప్పారు. నేను అడుగుతున్నాను, ఆ రిఫరెన్స్ దావీదుకి నెరవేరకపోయేసరికి ఆ లూఫోల్ రిఫరెన్స్ తెచ్చి, బాగా వినండి, బయటలో మాట్లాడుతున్నాను, ఆ లూఫోల్ రిఫరెన్స్ తెచ్చి ఇక్కడ తగిలించేసి ఈయన జాగ్రత్తగా ఈయన శవాన్ని మాయం చేసేసి ఆ రిఫరెన్స్ ఈయనకి తగిలించేశారేమో. అర్థమవుతుందా? వెళ్ళిపోవాలనిపిస్తుందా? చెప్పండి. ఏమో అడుగుతాను. వ్యర్థమైపోతే, మన విశ్వాసం వ్యర్థమైపోతే భూమి మీద మళ్ళీ చెప్తున్నాను మనకంత ఇంకా అమాయకులు. చెప్పండి. ఒకవేళ క్రీస్తు అనే విశ్వాసం బూటకమైతే ఈ ప్రపంచంలో అత్యధికమైన తింగరలు ఎవరు చెప్పనా? పిల్లల్ని వదిలేసి, చెప్పండి, ఉద్యోగాలు వదిలేసి 6 రోజులు మీ ఊరు వదిలేసి వచ్చారు చూసారా? ప్రపంచంలో అంతకన్నా తింగరలు ఎవరు చెప్పండి. ఈ సెమినార్కి వచ్చిన వాళ్ళు అవుతారు. బుద్ధుందరా? ఎవడైనా పండగకి 4 ఊర్లు వెళ్ళి సెలవులు తిరిగి అలా గోదరగొట్లు ఆ బీచ్లు తిరిగి వస్తారు పిల్లలు పోయి. ఆ బైబిల్ సెమినారా మీకు? అక్కడ పోయి కూర్చుంటారా? పిచ్చి పట్టిందిరా మీకు అని. ఇప్పుడు వాళ్ళ మాటలు రైట్ అయిపోవండి, వాళ్ళ మాటలు నిజాలు అయిపోవండి. ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం, నిద్రలు పాడు చేసుకుంటున్నాం, గుంటలు పడిపోతున్నాయి, ఇక్కడ కూర్చున్నట్టు ఇదంతా వ్యర్థమైపోదండి. ఇంకా ఏముంది? ఇంకేం చెప్తున్నారు చూడండి. అది యెషయా గారు 53వ అధ్యాయంలో చెప్పాడు. ఇదే యెషయా గారు చెప్పిన మాటనే కొరింథీ పత్రికలో పౌలు గారు కోట్ చేశారు. అక్కడ దాగిపోయారా? స్వయంగా, బాగా వినండి, స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, నేను మరణిస్తాను, 3వ దినాన్న తిరిగి లేస్తాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇంక సవాళ్ళు అండి. సేల్ రిఫరెన్స్ ఉన్నాయి, 100 రిఫరెన్స్. ఇది నిజమే కదా చెప్పని టెన్షన్ చేస్తుంది అనుకోండి. ఎందుకు ఇది నిజమా అబద్ధమా? ఇది జరిగిందా జరగలేదా? దీన్ని ఎలా మనం తెలుసుకోవడం, దీని గురించి ఎలా మనం మాట్లాడడం? ఇది చరిత్రలో ఎక్కడో కల్పింపబడిన కథ అయితే నేను అడుగుతున్నాను, ఇలా ఎలా దీన్ని కవర్ చేయడం? ఇప్పుడు మనం కోర్టులో పెడదాం, ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరో వద్దు, కోర్టు ఈ రికార్డింగ్ బట్టి కోర్టులో పెట్టినా గెలుస్తాం, నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు కోర్టులో తీసుకొచ్చిన ఈ కేసు ఇది నిజమా కాదా? ఎలా కొలుస్తారు కోర్టులో? ఎలా కొలుస్తారో కొంచెం ఆ ఏరియాలో తిరిగినాను కాబట్టి నేను చెప్తాను, వినండి. ఎలా కొలుస్తారంటే దీన్ని, ఇది నిజమా కాదని తేల్చడానికి చరిత్రలో ఎలా కొలుస్తారు. ఫస్ట్ స్కేల్ ఇది. ఎలా కొలుస్తారంటే, చరిత్రలో ఎక్కడో ఒక దిక్కుని జరిగిన విషయాన్ని, రాయబడిన విషయాన్ని ఒక్క చోటే కాకుండా ఎక్కువ సార్లు
ఎక్కువ వ్యక్తులు ఒకే విషయాన్ని పదే పదే రాస్తే ఫస్ట్ స్కేలు ప్రకారం చెప్పండి నిజమని మొదట అడిగేస్తారు. మరలా ఆర్గ్యుమెంట్ ఎలా చేస్తారంటే, ఒక విషయాన్ని ఎక్కడో మూలన జరిగిన విషయం అయితే అది చరిత్ర ప్రకారం నిజమా అబద్ధమని ఎలా కొలుస్తారంటే, ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఒకే విషయం రాయబడినా, ఒకరికన్నా ఎక్కువ వ్యక్తులు ఒకే విషయాని కోసం రాస్తే చరిత్రలో ఆ విషయం నిజమని పండితులు ధృవీకరిస్తారు అని అడుగుతున్నాను. ఈ స్కేల్ బైబిల్ దగ్గరికి వస్తే బైబిల్ గెలుస్తుందా గెలవదా చెప్పండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 500కి పైనే చెప్పారు ఈ విషయం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో మనకు తెలుస్తుంది ఈ ఒక్క విషయాన్ని ఇది జరిగిందా జరగలేదంటే జరిగింది కనుకే ఎక్కడికక్కడ సంబంధం లేని వాళ్ళు కూడా ఈ విషయాన్ని రాశారు. అలా కాదని మరి ఆయన తాలూకాలు రాసేసి ఉండొచ్చుగా అనొచ్చు మీరు. ఆయన శిష్యులు రాసేసి ఉండొచ్చుగా, ఆయన సంబంధించిన రాసేసి ఉండొచ్చుగా. అంటే బయట వాళ్ళు రాశారు, ఇవే బైబిల్ వాళ్ళు కాదు, బయట వాళ్ళు రాశారు. ఎవరు బయట వాళ్ళు రాశారంటే జోసఫస్ రాశాడు. ఇంకెవరు రాశారు? టాసిటస్ అనే చరిత్రకారు రాశాడు. ఇంకెవరు రాశారు? లూసియన్ అనే చరిత్రకారు రాశాడు. ఇంకెవరు రాశారు? మార్బార్ సెపీనియస్ అనే ఒక చరిత్రకారు రాశాడు. ఇంకెవరు రాశారు? తాల్మూడ్ అనే ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం లిఖించింది వీటి గురించి. ఒకటి కాదు, రెండు కాదు. అంటే వీళ్ళెవరు వీళ్ళ శిష్యులు కాదు, వీళ్ళెవరు ఆయనకి సంబంధించిన వారు కాదు, వీళ్ళెవరు పూర్తిగా బయటోళ్ళు, క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకులు. వాళ్ళు కూడా రాశారు. ఏమని రాశారంటే ఇది నిజమే, మెస్సయ్యన్న ఆయన్ని రోమా ప్రభుత్వం సిలివేసింది నిజమే, ఈ వేసిన తర్వాత ఆయన మరొక బ్రతుకుల్లోకి వెళ్ళాడన్న నిజమే, ఈ యొక్క విశ్వాసం నమ్మి ప్రకటించిన అపోస్తుల విశ్వాసం కూడా నిజమని జోసఫస్ అనే చరిత్రకారుడు కూడా రాశాడు. ఇంకా మీకు ఇందులో నుంచి అడుగుదాం. ఇందులోంచి ఇది ఉంది కదండి మనకి, మరి రికార్డెడ్ బుక్ ఇచ్చారు కదండి, ఈ బుక్ని కౌంటర్ చేద్దాం. ఏమని కౌంటర్ చేద్దాం అంటే ఇదే బుక్ ఉంది, మూడో కౌంటర్ చేద్దాం. ఏమని చేద్దామంటే ఒక ప్రిన్సిపల్ ఉంటుందండి హిస్టరీలో. ఓ స్కేల్ ప్రకారం కొలిస్తే ఎలాగంటే, ఎప్పుడైనా ఏ రైటర్ అయినా ఈ పుస్తకం రాసుకుంటే, ఎప్పుడైనా ఏ రైటర్, ఇప్పుడు నేనే రాశానండి ఇప్పుడు పుస్తకంలో నా క్యారెక్టర్ పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను మత్తయ్యని లేకపోతే నేను పేతుని అనుకోండి. సంఘంలో సీనియర్ ఎవరండి? ఇందాక చెప్పారు కదా అన్నయ్య, వాళ్ళ సహోదరుడు. సంఘంలో అదే తమ్ముడో, ఎవరో తమ్ముడో అన్నయ్య చెప్పలేం. ఇప్పుడు వీళ్ళ బ్రదర్ ఉన్నారు, ఆంధ్రేయ గారు బ్రదరు ఎవరు? పేదరు గారు ఉన్నారు. పేదరు గారు సంఘంలో సీనియరే కదా, సంఘంలో సీనియర్, సంఘంలో పేరు మోసినోడు. ఇప్పుడు పేతురు గారి స్టోరీ ఇప్పుడు మేమే క్రియేట్ చేస్తాం. నేనే పేతుని అనుకోండి, ఆడ ఆంధ్రేయ అనుకోండి, ఈయన పౌలు గారు ఎవరిని పెడతాం? పౌలు గారు కాకుండా ఎవరన్నా, నిజంగానే ఆయన పేరు పౌలు. మీ అందరూ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మా గురించి రాసుకోవాలి. మరి రాసుకోవాలిగా, మరి మేము కథ నడిపిస్తున్నామంటే రాసుకుంటాం. ఇప్పుడు నా గురించి నేను రాసుకున్నప్పుడు నేను ఏమని రాస్తాను చెప్పండి? ఏమని రాస్తాను చెప్పనా? పేతురు అనే నేను వచ్చిన తర్వాత చరిత్ర సంఘం ఎలా నడిచిందంటే అని రాయాలి సువార్తలో. కానీ సువార్తలో ఎలా రాశాడు చెప్పనా? పేతుర్ని ప్రభు అన్నాడట సాతానా. చెప్పండి, నేనకు అన్నాడు. ఏంటి మీకు గమనించిన చరిత్ర చదవండి. అసలు పేతురు అంటే సంఘానికి ఆ రోజుల్లో గొప్ప లీడర్ అండి, సంఘానికి గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడిని బైబిల్ ఏమని రాశారు తెలుసా? సాతాను అని రాశారు. అలాంటి నాయకుడిని బైబిల్ ఏమని రాశారు తెలుసా? 3 సార్లు అబద్ధం ఆడారని రాశారు. అలాంటి పేతుర్ని ఏమని రాశారు తెలుసా? కోపిస్ట్ అని రాశాడు, పిరికోడని రాశారు, ఆడపిల్లకు బెదిరిపోయాడని రాశారు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఇది అబద్ధం అయితే, నిజంగా క్రియేట్ చేసింది అయితే, ఇప్పుడు నా గురించి నేను గొప్పగా రాసుకుంటానా, నేను పెద్ద పిరికోడని రాసుకుంటాను? చెప్పండి, ఇది లాజిక్. ఇది ఎలాగ కొలుస్తారు? ఆర్గ్యుమెంట్లు ఎలాగ జరుగుతాయి? ఇప్పుడు నేను గొప్పోడని రాసుకుంటారా, పిరికోడని రాసుకుంటారా? నాకు అంత ధైర్యవంతుడు ప్రపంచంలో ఎవరు లేడని రాసుకుంటాను నేను. ఇప్పుడు మామూలుగానే ఎవరికైనా మైక్ ఇస్తే, మైక్ మీరు గమనించండి, ఈ మధ్యకాలంలో ఎవరికైనా మైక్ ఇస్తే ప్రభు కోసం చెప్పేది ఎక్కువ, ఆడి కోసం చెప్పుకునేది ఎక్కువ, సెల్ఫ్ ఎక్కువ ఉంటుంది మనుషులు, తెలుసా? మేము ఇలాగా మా పిల్లలు ఇలాగా మేము అక్కడికి వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఫ్లైట్లో ఏం జరిగింది, రెక్కడిపోయింది ఇలాగ, అంతే. ఈ సెల్ఫ్ ఉంటుంది చూసారు, ఇదంతా చెప్పుకుంటారు చూసారు, రకరకాలు చెప్పుకుంటారు. అలాంటిది నడుతున్న అదే మానవ భావజాలం ఉంటే పేతురు మొదటి లీడర్ కొరకు ఏమని రాయాలి? ఏమని రాయాలి తెలుసా? మొదటి లీడర్ కొరకు గొప్పోడని రాయాలి, గొప్పవాడని రాయాలి. కానీ సాతానని రాశారు, అబద్ధికుడని రాశాడు, ఆడపిల్లకి భయపడిపోయాడని రాశారు, తట్టుకోలేకపోయాడని రాశారు. ఒకవేళ ఇది అబద్ధమైతే, మరో మాట్లాడుతున్నాను, ఒకవేళ ఇది అబద్ధమైతే
ఒకరికి ఒకరు కలిసి కూర్చోకండి. ఇది రాసిన పుస్తకం ఇది. అందుకే లూకాకి సంబంధం ఉండదు, మార్కుకి సంబంధం ఉండదు, మత్తయికి సంబంధం ఉండదు, యోహానికి సంబంధం ఉండదు. ఎవరికి సంబంధం లేదు. ఎందుకంటే మార్కు టైమింగ్ వేరు, మత్తయి టైమింగ్ వేరు, లూకా టైమింగ్ వేరు, యోహాన్ టైమింగ్ వేరు. ఎవరికి సంబంధం లేదు. ఎవరికి సంబంధం లేకుండా రాసిన పుస్తకం కనుక ఖచ్చితంగా ఒకరికొకరు వ్యతిరేకంగా రాసుకుంటారు. ఇది ఒకరు ఒకే కాలానికి, ఒకే సమయానికి, ఒకే ప్రాంతానికి చెందిన వారు కాకపోయినా ఒకే విషయాన్ని కరెక్ట్గా చెప్పారంటే, చరిత్రలో మరో స్కేల్ కరెక్ట్గా చెప్పారంటే ఇది ఖచ్చితంగా నిజమే. కోర్టులో కేసులు ఎలా ఓడిపోతాయంటే నేను చెప్తాను వినండి. నిజం అనుకోండి, 100 మందిని తీసుకొచ్చినా ఒకేలా చెబుతారు. అబద్ధం అనుకోండి, చెబుతాను వినండి, మొదటి వాళ్ళు తీసుకొస్తారు, ఎవరికొకరు సంబంధం ఉండదు. చాలా ప్రిపేర్ అయిపోతారు బయట. ఎంత ప్రిపేర్, ఇలా ఆడినప్పుడు ఇలా చెప్పు, ఇలా ఆడినప్పుడు ఇలా చెప్పు. లోపల అలా అడగరు, ఏరేలాగా అడుగుతారు. ఇలా నిలబడతారండి లోపలికి వచ్చి సాక్షులు, దొంగ సాక్షులు వచ్చి, ఆ రోజు నువ్వు ఉన్నావా అంటే ఉన్నానండి అన్నారు. చెప్పు, మీ ఇంటి దగ్గర ఇదిగో ఈ గొడవ జరిగినప్పుడు ఈడేగా నేరస్తుడు, ఈడే. ఈ నేరస్తుడు ఈ మధ్య పెద్దల తగు జరిగింది కదా, ఇంకొకరు వచ్చి ఏమన్నారంటే ఆ పోలీస్ స్టేషన్ పక్కన జరిగింది బావగారు అన్నారు. ఇంకొకరు వచ్చి ఏమన్నారంటే తెల్లవారుజామున 6 గంటలు జరిగిందంటే జడ్జి అన్నాడు, పో ఎవతికి ఎవడరా తీసుకొచ్చిందాడు, ఆడు 6 గంటలకు అంటాడు, ఈడు 2 గంటలకు అంటాడు, ఈడు పంచాయతీ అంటాడు, అక్కడ అంటాడు, ఈడు ఇక్కడ దొంగ ఎదవాలి అంది బై. ఆ పోతూ ఈ నేరస్తుని తిట్టుకుంటూ పోయారు. నేను అడుగుతున్నాను, కేసు పోయా. ఇంకో విషయం చెప్తున్నానండి. కొట్టాడండి అన్నారు. ఎన్ని గంటలు కొట్టాడు అని అడిగారు. ఒకడు వచ్చి ఎంత నైస్గా చెప్పాడో, అప్పుడే గడ్డి కోసుకుని వచ్చానండి, స్నానం చేద్దామని అలాగ వెళ్ళానండి, భోజనం చేద్దామని అలా, ఎంత చూడండి స్క్రిప్ట్ ఎలా ఉందో, భోజనం చేద్దామని అలా కంచం దగ్గర కూర్చున్నానండి, ఈ లోపు ఏంటా కేకలు అనుకున్నానండి, ఆ కేకలు ఏంటని వెళ్తారికి పిల్లలు కొట్టేస్తున్నాడండి వీడు అన్నారు. రికార్డ్ చేశారు. నువ్వు పక్కన ఉంటారు అబ్బాయి, నీతో పని ఉంది. ఇంకోవాడిని తీసుకొచ్చారు. ఎప్పుడు కొట్టాడు అని అడిగారు. ఆడొచ్చి అంటాడు 9:30కే కొట్టేసాడండి అన్నాడు. ఆడేమో 2:30కి అంటాడు, ఈడేమో 9:30కి అంటాడు. అడుగుతున్నాను, నిజమైతే 100 మంది వచ్చినా ఒకేలా చెబుతారు. ఇది అబద్ధం గారికి ఏం చెప్తాడు, ఒకడేమో 9ని కొట్టాడు అంటాడు, ఒకడేమో 2ంటికి కొట్టాడు అంటాడు, ఒకడేమో కొట్టలేదు అంటాడు, ఒకడేమో వచ్చాడు అంటాడు, ఒకటి రాలే. అసలు మమ్మల్ని మందరం అన్నారు, అంతే గుర్తుపెట్టుకో. కోర్టులో కేసులు అలాగపోతాయి. నేరం జరిగినప్పుడు నేరస్తుడు ఏ గుమ్మంలోంచి వచ్చాడని కానీ పలానా గుమ్మ నుంచి వచ్చాడండి అంటారు. గుమ్మం తూర్పుకుందా పరమడుకుందా చెప్పరా అబ్బా అంటారు, అంతే పోయే. విఆర్ఓలు ఉంటారు, విఆర్ఓ రిపోర్ట్ రాస్తారు, గ్రౌండ్ రిపోర్ట్ రాస్తారు. విఆర్ఓ స్థానిక ఎస్హెచ్ఓ కలిసి విఆర్ఓ గ్రౌండ్ రిపోర్ట్లు రాస్తారు. ఈ గ్రౌండ్ రిపోర్ట్ రాసినప్పుడు ఈ విఆర్ఓ ఎక్కడ ఓడిపోతారు చెప్పినా, విఆర్ఓలు ఎక్కడ ఓడిపోతారంటే దిక్కులు సరిగా రాయరు, గుమ్మాలు సరిగా రాయరు, ఆ ఈదులో ఎన్ని స్తంభాలు ఉన్నాయి కూడా సరిగా రాయరు. నిజమైతే రాస్తారండి. అబద్ధం ఎలా క్రియేట్ చేసినా రాయలేరు, గుర్తుపెట్టుకోండి. అలా దొరుకుతారు. ఇప్పుడు చూడండి, అరే ఒకే నలుగురిని బయట ప్రాంగణంలో ప్రిపేర్ అయిపోతారు. బయట నలుగురు ప్రిపేర్ అయిపోయి స్క్రిప్ట్ 70 సార్లు చదివించి లోపలికి ప్రిపేర్ అయిపోయి పంపించినా వీళ్ళు చెప్పలేకపోతున్నారంటే నలుగురు ఒక దిక్కున లేరు, నలుగురు మాట్లాడుకోలేదు, నలుగురికి సంబంధం లేదు, అసలు నలుగురు ఒక కాలానికి సంబంధించిన వారు కాదు, అయినా ఒకే విషయాన్ని కరెక్ట్గా రాస్తున్నారంటే చరిత్ర ప్రకారం ఇదేంటి చెప్పండి, నిజం. గుర్తుపెట్టుకోండి, నిజం. ఇది నిజము కనుకే ఈ ఆర్గ్యుమెంట్లో ఎంతమంది వచ్చినా కరెక్ట్గా రాశారు. పేతురు గారు కూర్చి అంత గొప్పగా ఎందుకు రాలేదంటే ఇది నిజము కనుకే. నిజంగా ఇది కల్పించిన గ్రంథం అయితే రైటర్స్ వారి గురించి గొప్పగా రాసుకోవాలి, కానీ వారు రాయలేదు. ఇంకేం రాస్తున్నారు ఒకసారి చూడండి. ఈ మధ్యకాలంలో కొంతమంది తయారైపోయారు. ఏమంటున్నారంటే యేసుప్రభు వారు అలా చనిపోయినట్టు అనుకునేసరికంట చనిపోయాడు అనుకున్నారండి. మరి వీళ్ళ దగ్గర ఉన్నారు కదండి ఆ రోజుల్లో, మరి వీళ్ళు దగ్గర ఉన్నారు కాబట్టి దగ్గర నుండి చూశారు. ఇటు కొంచెం కామెడీగా చెప్పారు, అప్పుడు తగ్గినాయిలండి. ఎంత కామెడీ కంటే ఇలా వచ్చాట మా అత్తయ్య గారు ఎలా చూసి యేసుక్రీస్తు వారు చనిపోతారు అని అలా రాసాడంట. అంటే పుస్తకం పట్టుకుని తిరిగాడు ఆయన వెనకాల. అప్పుడు పుస్తకాలు ఉన్నాయని అడుగుతున్నాను. వాళ్ళు చెప్పి ఎంత ఎటకారంగా ఉంటాయి అనుకున్నారు. ఇదిగో అలా చనిపోయాడని చెప్పింది ఎవరు అనుకున్నారు? ఖురాన్లో చెప్తారు. ఖురాన్ సూరా
4వ అధ్యాయం 57, 58 వచనాలు ఇలా రాయబడి ఉంది తెలుసా? క్రీస్తు చనిపోలేదు, భ్రమకు గురయ్యారు అని రాశారు. చూడండి, సురా 4వ అధ్యాయంలో రాశారు. 57, 58లో ఏమని రాశారు? ఇదిగో క్రీస్తు చనిపోలేదు, క్రీస్తు చనిపోలేదు, క్రీస్తు చనిపోలేదని ఖురాన్లో రాశారండి. నేను అడుగుతున్నాను, అదే ఖురాన్ క్రీస్తుని ఏమంటారు తెలుసా? క్రీస్తు ప్రవక్తలలో గొప్ప ప్రవక్త అన్నారు. ఇప్పుడు డౌట్ అడుగుతున్నాను, రేజ్ చేస్తున్నాను, అడగండి. ఇప్పుడు ఖురాన్ చెప్పింది క్రీస్తు గొప్ప ప్రవక్త అంది. ఖురాన్ ప్రకారం క్రీస్తు గొప్ప ప్రవక్త, కానీ చెప్పండి ఆయన తిరిగి లేవలేదు. ఖురాన్ ప్రకారం ఆయన గొప్ప ప్రవక్త అయితే ఆయన తిరిగి లేలేదు. ఇప్పుడు ఆయన గొప్ప ప్రవక్త బాగానే చెప్పారు. ఇదే గొప్ప ప్రవక్త ఏం చెప్పాడంటే, మీరు రెఫరెన్స్ రాసుకొని టకమని మీరు రెఫరెన్స్ ఏం చెప్తారంటే, మార్కు సువార్త 8వ అధ్యాయం 30 నుంచి 33 వరకు ఏమంటాడంటే, మనుష్య కుమారుడు 3వ దినాన తిరిగి లేస్తాడు. అదే 9వ అధ్యాయం 9-31 వచనంలో ఏమంటాడు? మనుష్య కుమారుడు 3వ దినాన తిరిగి లేస్తాడు. అదే మార్కు సువార్త 10వ అధ్యాయం 33-45లో ఏమంటాడు? మనుష్య కుమారుడు తిరిగి లేస్తాడు. అదే మార్కు సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 12 వచనంలో ఏమంటాడు? మనుష్య కుమారుడు 3వ దినాన తిరిగి లేస్తాడు. అదే మార్కు సువార్త 14వ అధ్యాయం 18 నుంచి 28 వరకు ఏమంటాడు? మనుష్య కుమారుడు 3వ దినాన తిరిగి లేస్తాడు అంటాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38-40 నుంచి ఏమంటాడు? మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడతాడు, సిలువ వేయబడతాడు, తిరిగి లేస్తాడు అంటాడు. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనంలో ఏమంటాడు? మనుష్య కుమారుడు సిలువ వేయబడతాడు, అన్యుల చేతికి మరలా తిరిగి లేస్తాడంటాడు. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఏమంటాడు? ఇదే విషయం డిక్లేర్ చేస్తాడు. 17వ అధ్యాయంలో క్షమించండి 17వ అధ్యాయంలో ఏం చెప్తాడు? 17:9లో మనుష్య కుమారుడు తిరిగి లేస్తాడని చెప్తాడు. 9వ అధ్యాయంలో ఏం చెప్తాడు? మనుష్య కుమారుడు మరణించినను తిరిగి లేస్తాడని చెప్తాడు. 20వ అధ్యాయంలో ఏం చెప్తాడు? 18-19 వరకు మనుష్య కుమారుడు తిరిగి లేస్తాడని చెప్తాడు. 21వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 33 నుంచి 46 వరకు అదే విషయం డిక్లేర్ చేశాడు. 26వ అధ్యాయం 21వ వచనం నుంచి 32వ వచనం వరకు ఇదే విషయం చెప్పాడు. లూకా 9వ అధ్యాయం 22లో అదే చెప్పాడు. 11వ అధ్యాయం 29లో అదే చెప్పాడు. 11వ అధ్యాయం 32-33 వరకు అదే చెప్పాడు. 20వ అధ్యాయం 9 నుంచి 19 వరకు అదే చెప్పాడు. 22వ అధ్యాయం 15 నుంచి 22 వరకు అదే చెప్పాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 18 నుంచి 22 వరకు అదే చెప్పాడు. 3వ అధ్యాయం 13 నుంచి 14 వరకు అదే చెప్పాడు. 8వ అధ్యాయం 28 వరకు అదే చెప్పాడు. 12వ అధ్యాయం 32 నుండి 33 వరకు అదే చెప్పాడు. 19వ అధ్యాయం 20 వచనాలు అధ్యాయాలు కూడా అదే చెప్పారు. నేను అడుగుతున్నానండి, బాగా వినండి, ఇన్ని వచనాలు స్వయంగా ఆయనే క్లెయిమ్ చేసుకున్నాడు. ఏమని? నేను 3వ దినాన్న తిరిగి లేస్తానని. ఇప్పుడు వీళ్ళ ప్రకారం ఈ ఖురాన్ సురా 4వ అధ్యాయం ప్రకారం ఇప్పుడు ప్రవక్త గొప్పవాడు, ప్రవక్త అబద్ధాలు ఆడొచ్చా? ఇదే ఖురాన్ ఏమంటుందంటే, యేసు ప్రభు, యేసు నజరేయుడైన యేసు గొప్పోడే కానీ ఆయన మరణించి తిరిగి లేవలేదు, అసలు ఆయన మరణించలేదు, సిలువకి ఎక్కలేదు అంటున్నారు. ఇప్పుడు అడుగుతున్నాను, ప్రవక్త అని ఎవరిని డిక్లేర్ చేయాలండి? అబద్ధాలు ఆడేవాడినా, నిజాలు చెప్పేవాడినా? ఇప్పుడు ఈయన నిజంగా ప్రవక్త అయితే ఇప్పుడు ప్రవక్త చెప్పింది జరగాల వద్దా? ప్రవక్త ఏమని చెప్పాడు? మరణిస్తాను, తిరిగి లేస్తాను. ఇప్పుడు ఇదే ఖురాన్ ఏమంటుంది? ఆయన ప్రవక్త అని డిక్లేర్ చేస్తావు. ఇప్పుడు ప్రవక్త చెప్పింది జరగాలి. ఒకవేళ ఈయన ప్రవక్త కనుక నీ ప్రకారం ఇప్పుడు ఈ ప్రవక్త చెప్పింది 3వ దినాన్ని జరగకపోతే నువ్వు ఏ ప్రవక్తల్ని ప్రమోట్ చేసావు? చెప్పండి. దొంగ ప్రవక్త? అసలు దొంగోల్ని ప్రవక్తలను అనొచ్చా? ఇప్పుడు నీ గ్రంథం తప్ప లేకపోతే ఈయన తప్ప? బాగా వినాలి, ఈయన తప్పు అయితే నీ గ్రంథం తప్పే, ఈయన రైట్ అయితే గుర్తుపెట్టుకోండి, నువ్వు చెప్పినది ఆయన చెప్పాడే తిరిగి లేస్తాడని, నువ్వు చెప్పిన మాటలు అబద్ధం. గుర్తుపెట్టుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు. ఇంకేం రాశారు? ఇంకా ఎన్ని ఆర్గ్యుమెంట్లు రాసుకొచ్చారో. ఇంకేం రాశారు? 1, 2 శిష్యుల్ని పిలిచి, బాగానండి, శిష్యుల్ని పిలిచి యేసుప్రభు ఏమంటారు తెలుసా? చెక్ చేసుకోండి అన్నాడు. ఆయన తిరిగి లేచి ఏమన్నాడు? ఆ యోహాను సువార్త 20వ అధ్యాయం 20-27 ఏమన్నాడు? చెక్ చేసుకోండి, తాకి చూసుకోండి అన్నాడు. ఇంకా ఏమన్నాడు? తన దర్శనంలో నిరీక్షణ కలిగిన వారి దగ్గరకు వచ్చి ఫిలిప్పీ 2వ అధ్యాయం 21లో ఏమన్నాడు? రోమపత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు? మరణము మీ మీద ప్రభుత్వం చేయదన్నాడు. అరే చెక్ చేసుకోండి, నేను తిరిగి లేచాను, నన్ను చూడండి అని తిరిగి లేచాను. ఇన్ని ఎవిడెన్స్ ఆయనకు ఉన్నాయి. ఇంకేం చెప్పాడు? ఆ యోహాను సువార్త 28వ అధ్యాయం 20వ అధ్యాయం మొదటి 3 వచనాల నుండి 8వ వచనం వరకు ఆయన వస్త్రాల భాగమేనండి అలాగే ఉండిపోయాయి. ఎలా ఉండిపోయాయి? ఎక్కడున్న వస్త్రాలు అక్కడ అలా ఉండిపోయాట. ఒకవేళ భాగమేనండి, లాజిక్ వినండి, ఒకవేళ ఆయన నిజంగానే ఎవరైనా ఎత్తుకుపోతే చెప్పండి, ఎక్కడ ఉండకూడదు? చెప్పండి, వస్త్రాలు అక్కడ ఉండకూడదు.
వస్త్రాలు అక్కడ ఉన్నాయంటే అడుగుతున్నాను, ఆయన నిజంగానే లేచాడనా, లేకపోతే ఆ శిష్యులే వచ్చి ఎత్తుకెళ్ళిపోతే ఏడుతో పాటు ఎత్తుకెళ్ళిపోవాలండి? అడుగుతున్నాను. వస్త్రాలతో పాటు ఎత్తుకెళ్ళిపోవాలి. మీరు అనుకోవచ్చు, లేదు కావాలనే వదిలేశారంటే అక్కడ వస్త్రాలు, ఇలాంటి మనలాంటి తింగరలు ఉంటారని మీరు అనుకుంటే అడుగుతున్నాను. వస్త్రాలు ఇప్పే అంత టైం ఉంది అక్కడ? బయట బ్యాచ్ ఉన్నారు, ఎవరు? రోమా సైనికులు బయట ఉన్నారు, కవాతులు చేసేవాళ్ళు బయట ఉన్నారు, సీలేసి కూర్చున్నారు బయట ఉన్నారు, రోమా పోలీసులు బయట ఉన్నారు. ఇప్పుడు పోలీసులకి ఏమైనా చెప్పి ఆగడం, వస్త్రాలు ఇప్పుతున్నాం కంగారు పడకండి అన్నారా? మీకు అర్థమవుతుందా? ఏ కోణానికి కొలవండి, ఇది నిజం అనిపిస్తుందా అబద్ధం అనిపిస్తుందా? నిజమే అనిపిస్తుంది. ఇంకా మీకు అర్థం కావాలంటే, నలుగురుంటేనే కేసు ప్రూవ్ అయిపోద్ది. సరిగ్గా చెప్తే బాగా వినండి. కేసులు ఎలా ప్రూవ్ అవుతాయి అంటే, నలుగురు కరెక్ట్గా చెప్పారో, టైమ్స్ దిక్కులు కరెక్ట్గా చెప్పారో కేసు రుజువు అయిపోద్ది. అంతే. జడ్జి రాసేస్తాడు 10 సంవత్సరాలు జైలు శిక్ష చేసేంటికి అంటారు. నలుగురుంటేనే కేసు, నలుగురు చెప్తేనే కేసు రుజువైపోతే, వీళ్ళు చెప్పింది నిజమని తెలిస్తే యేసుప్రభు వారికి నలుగురు చెప్పలేదు. చెప్పండి. మగ్దలేని మరియ చెప్పింది. 20వ అధ్యాయం యోహాను సువార్తలో చాలామంది స్త్రీలు చెప్పారు, పేతురు చెప్పాడు, మార్గం మధ్యలో 2 శిష్యులు చెప్పారు, శిష్యులు అనేకులు అందరికీ కనబడ్డారని చెప్పారు, తోమా చెప్పాడు, 7 కన్నా ఎక్కువైన మనుషులు కనబడ్డాడని యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇంకా అందరు అపోస్తులకు కనిపించాడని మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కనబడుతుంది. అపోస్తుల గారు 49వ అధ్యాయంలో ఒలీవ కొండ దగ్గర అందరికి కనబడ్డాడు 40 రోజులు అని చెప్తుంది. ఇంకేం చెప్తుంది? కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో 500 మంది కన్నా ఎక్కువ కనబడ్డారని చెప్తుంది. ఇంకేం చెప్తుంది? యాకోబు కనిపించాడని చెప్తుంది, సహోదరుడు కనిపించాడని చెప్తుంది. అన్నిటికన్నా వింతడు తెలుసా? అసలు క్రైస్తవ్యాన్ని నమ్మని పౌలు కనబడ్డాడని చెప్తుంది గ్రంథం. ఇప్పుడు చెప్పండి, నలుగురు చెబితేనే నిజమైతే ఎంతమంది చెప్తున్నారండి? 100 మంది చెబుతున్నారంటే 100 మంది కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయగలరా? ఎవడో ఒకడు దొరికేడా? ఏదో ఒక లూప్ హోల్ దొరికేదా? ఇప్పుడు దీన్ని బట్టి మనం మాట్లాడుతుంటే ఏమర్థమవుతుంది? ఇది నిజమేనా అంటే చెప్పండి, నిజమే, నిజమే. ఇంకా ఏముంది? సిలువకు ముందు ప్రాణాలు చేతిలో పట్టుకుని పారిపోయారండి. ఎవరు? శిష్యులు. గమనించండి శిష్యుల యాటిట్యూడ్. సిలువకు ముందు ప్రాణాల చేతిలో పెట్టుకుని పారిపోయారు శిష్యులు. సిలువు తర్వాత అదే సిలువు ముందు నిలబడి మమ్మల్ని సిలువేసేయండి అన్నారు. ఇదేంటి? సిలువకు ముందు సిలువకు భయపడిపోయిన ఎవరో మాకు తెలియదన్న పెద్ద మనుషులు, ఆయన ఎవరో మాకు తెలియదని పారిపోయిన ఎంత భయస్థులు, సిలువ తర్వాత వీళ్ళకి ఏమైంది? రెండింటి మధ్యలో ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి? ఆయన తిరిగి లేచాడు. ఒకవేళ అది అబద్ధమైతే అబద్ధం కొరకు ప్రాణాలు పెడతారా? నిజం కొరకే పెట్టమా? అబద్ధాల కొరకు పెడతారా అని అడుగుతున్నానంటే, ఈ ముందుకి వెనక్కి అంటే సిలువకు ముందు ఇంత భయస్థులుగా ఉన్నవారు, సిలువ తర్వాత ఇంత ధైర్యం వీళ్ళకి ఎలా వచ్చింది? సంథింగ్ ఏదో జరిగింది. ఆ జరిగింది ఏదో కాదు, ఆయన తిరిగి లేచాడు. మరో ఆర్గ్యుమెంట్, యూదులకు విశ్రాంతి దినం అంటే ఎంత పిచ్చండి? పిచ్చా కదా అలాగే? ఎంత పిచ్చి అంటే, విశ్రాంతి దినాన్న పొల్లలేరడానికి వెళ్ళినోడిని ఏం చేశారు చెప్పండి? రాళ్ళు ఇచ్చి కూడా చంపేశారు. విశ్రాంతి దినాన్ని స్వస్థత చేస్తే ఏమన్నారు చెప్పండి? ఏలేస్తామన్నారు. అలాంటి విశ్రాంతి దినాన్ని ఏం చేస్తారు చెప్పిన? ఆదివారానికి మార్చేశారు. ఎంత ధైర్యం ఉండాలండి? పొల్లలేరితేనే కొట్టేశారు, అలాంటిది దినాన్నే మార్చేశారంటే, దినాన్ని మార్చి ఆ రోజు మేము శనివారం ఆరాధన చేయము, ఆదివారం ఆరాధన చేస్తామన్నారంటే ఎంత నిజమైతే విశ్రాంతి దినాన్ని ఎదిరిస్తారు చెప్పండి? ఇవన్నీ ఆర్గ్యుమెంట్లు అంటారు వీటిని. ఇంకా ఏమున్నాయి? విలియం లైన్ అనే ఒక ఆయన ఏమన్నాడు? చరిత్ర ప్రకారం ఏమన్నాడు తెలుసా? శిష్యుల్ని లేదా శిష్యులు ప్రకటిస్తున్న ఆయన చూపించుతాడు. విలియం లైన్ అనే ఆయన ఏమన్నాడు? చరిత్రకారుడు ఏమని మాట్లాడతాడంటే, ఆయన ఇలా అన్నాడు, ఆధారాలు ఉన్నాయి అన్నాడు. ఆయన నిజంగానే క్రైస్తవ నిజం, అదిగా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, చరిత్ర ప్రకారం యేసుక్రీస్తు యొక్క యేసుక్రీస్తు యొక్క బరియల్ రుజువుపరచొచ్చు అంటున్నాడండి ఆయన. ఒక చరిత్రకారు ఏమని మాట్లాడుతున్నారు చూడండి. చరిత్ర ప్రకారం యేసుక్రీస్తు యొక్క సమాధి కార్యక్రమాన్ని రుజువుపరచొచ్చు. చరిత్ర ప్రకారం ఆయన సమాధి ఎక్కడుందో ఈ నవతరంలో కూడా చెప్పొచ్చు.
ఇంకేం చెప్తున్నాడు? చరిత్ర ప్రకారం శిష్యులు ఒక నూతన అనుభవానికి గురయ్యారని కూడా చెప్పచ్చు. ఇంకా ఏం చెప్పచ్చు? వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచారో చూసారో లేదన్న దాన్ని తర్వాత విషయం పక్కన పెడితే, వాళ్ళ మాత్రం ముందుకి తర్వాతకి చాలా విచిత్రంగా ప్రవర్తించారని చెప్పొచ్చు. అసలు ఇంత విచిత్రం ఏం జరిగిందా అని ఆలోచిస్తే వాళ్ళ కళ్ళన్నీ పునరుద్ధానం వైపుకే చూస్తున్నాయి కనుక వాళ్ళ ప్రవర్తన బట్టి కూడా చెప్పొచ్చు ఆయన తిరిగి లేచాడు అని. మనోళ్ళు కాదు, ఇలా గుర్తుపెట్టుకోండి. చరిత్రకారులు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? క్రీస్తును సమాధి చేసింది, బాగా వినండి, క్రీస్తును సమాధి చేసింది ఎవరండి? 12 మందిలో ఒకరు చేశారండి. చెప్పండి. యేసుక్రీస్తు వారిని సమాధి చేసింది, మర్చిపోకండి, ఇది కోర్టు, నేను డిఫెన్స్ లాయర్, మర్చిపోకండి. యేసుక్రీస్తు వారిని సమాధి చేసింది ఎవరు? 12 మంది కాదు, బయటోడు, ఆ గుంపులో లేనోడు అరిమతయి యోసేపు 12 మందిలో ఒకడు కాదు, బయటోడు నడుతున్నాను, బయటోడు సమాధి చేసి నడుతున్నాను. అసలు సమాధి ఏల శైలినప్పుడు, అంత ధైర్యమే వీళ్ళకి లేనప్పుడు తప్పును ప్రకటించగలరా? ఆయన సమాధి చేసింది ఎవరు? బయట ఆయన. ఇప్పుడు నడుతున్నాను, ఇది ఆయన తిరిగి లేచాడన్నది అబద్ధమైతే, ఆయన తిరిగి లేచాడన్న వార్త శిష్యులు ప్రకటిస్తున్నది అబద్ధమైతే, బయటోడిని బయటికి లాగి, బాగా వినాలి, బయటోడిని ప్రభుత్వం బయటికి లాగి ఈ దుర్వార్త దేశం అంతా చెప్తున్నారు. వీళ్ళు వెళ్ళరా, నువ్వేగా కప్పెట్టావు, ఇలా రా అని గట్టిగా అరిచి చెప్పమంటే అరిమతయి యోసేపు సాక్ష్యం చెబుతాడా? చెబుతాడు. ఎందుకంటే ఆయన శిష్యుడు కాదుగా, 12 మందిలో ఒకడు కాదుగా. ఇప్పుడు ఈయన బయట వ్యక్తి కూడా ఆయన ఖచ్చితంగా ఆయన్ని ప్రకటిస్తూ వెళ్ళిపోయాడంటే, మరలా వచ్చి బాగా అంటే సాక్ష్యంగా నిలబడిపోయాడంటే మీకు ఏమర్థమవుతుంది? బయటోడు కూడా సాక్ష్యంగా నిలబడ్డాడు. ఇంకేం చెప్తున్నాడు? అసలు ఈ సంగతి కల్పించినది అయితే మొట్టమొదట ఈయన తిరిగి లేచడానికి చూసింది ఎవరంట? చెప్పండి. స్త్రీలు. ఎవరు చెప్పండి? స్త్రీలు. నేను మళ్ళీ అడుగుతున్నాను, అసలు యేసుప్రభు వారు తిరిగి లేచారని మొట్టమొదటిసారి ఏ దేశంలో ప్రకటించారండి? చెప్పండి. జీకేబిటి చెప్పకపోతే సి అంటారు మనం. చెప్పండి. యేసుక్రీస్తు వారు తిరిగి లేచారని మొట్టమొదటిసారి ఈ వార్త ఏ దేశంలో ప్రకటింపబడింది? యోదయ దేశంలో, ఇంకా ఇజ్రాయెల్ దేశంలో. నడుతున్నాను, యోధ ఇశ్రాయేల్ దేశంలో స్త్రీలు సాక్ష్యాలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. స్త్రీలు సాక్ష్యాలు ఒప్పుకోరు. కానీ స్త్రీలు సాక్ష్యాలు ఒప్పుకొని సాక్ష్యాలు అని చెబుతున్నారంటే దీన్ని బట్టి ఇండైరెక్ట్గా ఏమర్థమవుతుందండి? గౌరవం లేని నమ్మని వ్యక్తులు నిజంగా చూశారని చెప్తున్నారంటే, నిజంగా ఇది కల్పించింది అయితే, ఈ స్టోరీ కల్పించింది అయితే దానికి మేమే సాక్షులు మన స్త్రీల పేర్లు రాసుకోవాలా, పురుషుల పేర్లు రాసుకోవాలి? చెప్పండి. పురుషుల పేర్లు రాసుకోవాలి. ఎందుకు? ఇది కల్పన కథ కాబట్టి పురుషులు మేమే చూసారని చెప్పుకోవాలి. కానీ వీళ్ళు ఎవరు చూసారని చెప్తున్నారు ముందు? అది ఎవరి మధ్య చెప్తున్నారు? యూదుల మధ్య, ఇశ్రాయేల్ మధ్య చెప్తున్నారంటే ఇది ఖచ్చితంగా నిజం. అది ఇంకా ఏం చెప్తున్నారు? ఇంకేం రాస్తున్నారు? అసలు నిజంగానే శిష్యులు కల్పించిన కథ అయితే, ఈ స్త్రీలే కల్పించింది అయితే, స్త్రీల్ని బయటికి లాగు 2 తగిలిస్తే నిజం చెబుతారా? చెప్పరా? ఎందుకు చెప్పరండి? మామూలుగానే కొల్లేరు చేద్దని చెప్పేదారు. అలా చెప్పని అడుగుతున్నాను, ఎందుకు చెప్పరో చెబుతారు. ఒకవేళ శిష్యులే ఇది కల్పించిన కథ అయితే ఇది చెప్పుకుంటే ఎక్కడ తిరిగారు తెలుసా? ఆ ఇజ్రాయెల్ దేశం మధ్య తిరిగారు, ఆ రోమా ప్రభుత్వం మధ్య తిరిగారు, వాళ్ళ మధ్య తిరిగారు. ఇప్పుడు వాళ్ళ మధ్య తిరిగితే ఎట్రా అబద్ధం చెప్తున్నారు, మన్న కదా లోపలెట్టాం, అస్తమాలు ఈ అబద్ధాలు చెప్పి మళ్ళీ దేశానికి ఇదంతా ప్రకటిస్తారు అబద్ధాలు చెప్పని. ఆ రోజు సమకాలీన ప్రజలు, వారితో పాటు బతుకుతున్న ప్రజలు శిష్యుల్ని యాగనిస్తారా? చెప్పనిస్తారా? ఎవడో చెప్తారు ఈ కదా, పక్క దేశం పోయి చెప్పుకో, ఆ మార్కెట్కి పోయి చెప్పుకో, మాకు చెప్తున్నారు రేటా అని ఒప్పుకుంటారా? దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి? చెప్పినా వాళ్ళు ఎదిరించలేకపోయారంటే, ఈ పునరుద్ధానం ప్రకటిస్తున్నా వాళ్ళు ఏమీ అనలేకపోయారంటే, ఊరుకున్నారంటే నిజమే. యేసుప్రభు బాడీని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అన్నది ఒకవేళ నిజమైతే, సెక్యూరిటీ ఉండగా బాడీ తీసుకెళ్ళిపోతే ముందు ఎవరు ఉద్యోగాలు పోతాయి తెలుసా? చెప్పండి. పోలీసులు కనుక చెప్తూనే ఉండండి. క్రైమ్ బ్రాంచ్లో ఉండదు తెలుసా? క్రైమ్లోకి ఎవరు తీసుకొస్తారంటే ఈ బైక్ దొంగతనంగాల్ని,
ఈ ఇల్లు దొంగతనాలు ఆడవాళ్ళ మెడలో తెంపేస్తుంటారు సార్, స్నాచర్స్. ఆ చైన్లు తీసేసేవారిని వీళ్ళందరూ తీసుకొని లోపల పెడతారండి. ఈయన తీసుకొచ్చింది ఒకడవ అయితే మళ్ళీ ఆయన జాతకు కోడిపిల్ల చూసుకోవాలి. ఆయన లోపల చూసుకోపోతే ఏమవుతుందనుకున్నారు, ఆడు తిక్కలేసిపోయేదోటి ఇలా కోసేసుకున్నాడు అనుకోని ముందే ఎవడు సస్పెండ్ అయిపోతాడు చెప్పనా? ఆ నైట్ ఆఫీసర్ పోతాడు, ఆ సెక్యూరిటీ చేసినట్టు పోతాడు, అందరూ పోతారు. ఆడు మళ్ళీ మాకు ముద్దాయి గుర్తుపెట్టుకుని ఆయన తీసుకురావడం ఒక్కదైతే ఆయన జాగ్రత్తగా కోర్టుకు ప్రవేశపెట్టే వరకు ఆడు ఒంటి మీద గీత ఉంటే సస్పెండ్ అంటారు అంతే. ఇక అరే వచ్చినోడి మీద ఒక గీత ఉంటే అలాంటిది లాకప్లోనే చచ్చిపోయాడు అనుకోండి, బాగా లాకప్లోనే చచ్చిపోయాడు అనుకోండి, ముందు మమ్మల్ని లాకప్లో గేంటేస్తారు గుర్తుపెట్టుకోండి. ఉద్యోగం ఉద్యోగం పాయ లోపల పోతాం ఇంకంతే. ఇక అలాంటిది ముద్దయిపోయాడు అనుకోండి, ఇంకెవరంటే చెప్పనా ఇలాంటి దొరికే వరకు ఇంటికి రాము. ఇంకా ఆడెక్కడో దొరకాలి, అప్పటి వరకు ఇంటికి రావడానికి లేదంటే ముద్దాయి పోయినా ప్రమాదమే, ముద్దాయి ఒంటి మీద గీత పడినా ప్రమాదమే, ముద్దాయిని తీసుకెళ్ళిపోయినా ప్రమాదమే. ఉద్యోగాలకు రిస్క్. అరే మన ఉద్యోగాలకి ఇక్కడ ఇంత ఇబ్బంది ఉంటే రోమా ప్రభుత్వ పోలీస్ చరిత్ర చదవండి, వాళ్ళ పీనల్ కూడా చదవండి. ముద్దాయి వాళ్ళ చేతుల్లోంచి తప్పింపబడ్డాడంటే వాళ్ళ ఫీనల్ సెక్షన్ ఒకటి ఎలా ఉంటుంది తెలుసా? దేవాలయం పైకి ఎత్తైన కొండ పైకి ఎక్కించట, వాళ్ళ చేతిలో ఉన్న ఆ కేసు లూజ్ అయితే అక్కడి నుంచి కింద గెంటేస్తారట. అదే పనిష్మెంట్ ఆ ఉద్యోగస్తులకి. అలాంటిది ఇప్పుడు ఈ బాడీని వీళ్ళు ఎత్తుకెళ్ళిపోతే సెక్యూరిటీ వారు నడుతున్నాను, ఆ ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఈ పోలీసు వాళ్ళు ముందే యేసుప్రభు లేసాడో అంటే రోమా పోలీసులు ఏమంటారు? ఇలా రారా అంటారా? ఏమంటారు చెప్పండి? బాడీ కనబడ తిరుగుతుంటే ఎత్తుకుపోయి మళ్ళీ యేసుప్రభు లేసాడని చెప్తారా? మా ఉద్యోగాలకి రిస్క్ ఎడతారని ఏమంటారండి? ముందు ఇలా బాడీని బంధించరా? కానీ రోమా సైనికులు కూడా ఏమీ లేకపోరు. సైన్యాధిపతి కూడా ఏమన్నాడు తెలుసా? ఈయన నిజముగా చెప్పండి దేవుని కుమారుడే అన్నాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నాడు. ఇవన్నీ వాస్తవాలు. మరొక ఆర్గ్యుమెంట్ చెప్పిన త్వరగా ముగిస్తాను. పౌలు లాంటి వ్యక్తికి ధర్మశాస్త్రం ఎంత పిచ్చండి? బయట నుంచి మాట్లాడుకుంటున్నా ఉండో మర్చిపోద్దు. పౌలు లాంటి వ్యక్తికి ధర్మశాస్త్రం చాలా పిచ్చి. ఆ ధర్మశాస్త్రం ఏమిటో తెలుసా? మ్రానుని వేలాడినవాడు చెప్పండి శాపగ్రస్తుడు. మ్రానుని వేలాడినవాడు శాపగ్రస్తుడు అని ధర్మశాస్త్రం చెప్తే అదే శాపగ్రస్తుడిని ఆ ధర్మశాస్త్రం పిచ్చున్న పౌలే ఏం చేశాడు చెప్పండి? శాపగ్రస్తుడు కాదు చెప్పండి, ప్రజలకు రక్షకుడని ప్రకటించుకుంటూ తిరిగాడంటే ఎంత పిచ్చున్నవాడు, ఎంత నిజం కాకపోతే ధర్మశాస్త్రాన్ని దాటి శాపగ్రస్తుడిని రక్షకుడు అని చెప్తాడు చెప్పండి. ఏ కోణం గమనించండి, ఏ కోణాన్ని చూడండి, ఇవన్నీ మనకి ఎలా అనిపిస్తున్నాయి తెలుసా? నిజము. మరో థియరీ ఉంది బయట, దిక్కుమాల థియరీ. ఆ థియరీ ఏంటి తెలుసా? శిష్యులట అలా భ్రమకు గురయ్యారట. అంటే ఆయన లేచాడని భ్రమకు అలా గురయ్యారట. భ్రమ అంటే తెలుసా? వాళ్ళు లేచినట్టు అనిపిస్తుందంట, అలా కళ్ళ ముందు అలా లేచినట్టు అలా భ్రమకు గురైపోయారట. నేను అడుగుతున్నాను, భ్రమకు గురైతే నేను ఒకడు నవ్వాలి, భ్రమకు గురవుతే నేను ఒక్కడనే ఫీల్ అవ్వాలి. భ్రమకు నేను గురై ఆయన గురై 500 మంది భ్రమకు గురవుతారండి. వస్తే ఆ మానసిక రోగం నాకు రావాలి తప్ప అందరికి వస్తుందండి. భ్రమకు గురైతే నడుతాను నేను ఒక్కడనే గురవ్వాలి తప్ప ఇక్కడ 500 మంది ఉన్నారనుకోండి, మీ 500 మందికి మానసిక రోగం వస్తుందా? భ్రమకు గురైంది వాళ్ళు కాదు చెప్పండి. ఆయన లేవలేదనుకున్న వాళ్ళకే మానసిక రోగాలతో భ్రమకు గురవుతున్నారు. ఆయన లేచాడు, 500 మందికి పైనే కనబడ్డాడు. క్రైస్తవ వ్యతిరేకైన పౌలుకు కూడా కనబడ్డాడు. నడుతున్న వీళ్ళందరూ భ్రమకు గురైతే 12 మంది భ్రమకు గురైతే పౌలు కూడా భ్రమకు గురవుతాడా? ధర్మశాస్త్రం పిచ్చెక్కిపోయి క్రైస్తవం చంపుతున్న ఆయనకు కూడా భ్రమకు గురవుతాడా? పైగా ఏమన్నారంటే ఇదో థీరీలు, బయట ఉన్న థీరీలు మీరు బయట చదివితే మళ్ళీ ఎవడన్నా అడుగుతాడు, 6 రోజులు చూసి తినేసి వెళ్ళిపోతారుగా. అందుకే మీకు చెప్తున్నాను, బయట ఒక థీరీ ఉంది. ఏమని ఉంటుందంటే, శిష్యులట ఈ సమాధిలోకి వెళ్ళబోయి చీకట్లోనట చెప్పండి ఆ సమాధిలోకి పోయారంట. చీకట్లో ఈ సమాధిలోకి వెళ్ళబోయి ఆ సమాధిలోకి పోయారట చీకట్లో. ఈ సమాధిలో నుంచి ఆ సమాధిలోకి పోతే నేను అడుగుతున్నాను, ఈ సమాధిలోంచి ఆ సమాధిలోకి పోతే ప్రశ్న ఏంటి చెప్పనా? బైబిల్ రికార్డ్స్ కానీ జోసఫస్ రికార్డ్స్ కానీ ఎలా ఉన్నో తెలుసా? చీకట్లో వెళ్ళారని లేదు చెప్పండి. మీకు బయలార్థం అవుతాయి. వాళ్ళు చీకట్లో వెళ్ళారా, తెల్లవారుడ తర్వాత ఆదివారం సూర్యుడు ఉదయించుచుండగా వెళ్ళారనుందా? నేను చెప్తున్నా, ఎన్ని కథలు వేసారండి ఆయన చుట్టూ.
చీకట్లో వెళ్ళాడు ఒకడు, ఈ సమాధిలోకి వెళ్ళబోయి ఆ సమాధిలోకి వెళ్ళిపోయాడు ఒకడు. నేను అడుగుతున్నాను, ఒకవేళ ఈ సమాధిలోకి వెళ్ళబోయి వేరొక సమాధిలోకి వెళితే మరి ఈ సమాధిలో బాడీ ఎందుకు ఖాళీ అయిపోయింది? మరి దీనికన్నా లాజికేగా. ఇప్పుడు ఈ సమాధిలోకి వెళ్ళిపోయామండి శవాన్ని తీసిపోదామని, ఈ సమాధిలోకి వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసాం, మరి ఈ బాడీ ఏది? ఈ బాడీ మరి అందులోకి ఎవడు దూరాడు? మేము ఇందులో దూరని తెలియక మరి అందులోకి ఎవడు దూరాడు? వీళ్ళ థియరీ వీళ్ళకే తిరగలేదండి వీళ్ళకి. అందుకే ఈ థియరీ తప్పు, భ్రమనే థియరీ తప్పు. మరొక థియరీ ఉంది. మరొక థియరీ ఏంటి తెలుసా? మరొక థియరీ, రోమా సైన్యము, బాగా వినండి, రోమా సైన్య సమూహం అట వాళ్ళతో యుద్ధం చేసి ఎత్తుకెళ్ళిపోయారు. నడుతున్నాను, యుద్ధం చేస్తారా శిష్యులు రోమా సైనికులతో యుద్ధం చేయగలరా? రోమా సైనికులతో శిష్యులు యుద్ధం చేస్తే ఊరుకుంటుందా రోమా ప్రభుత్వం? చెప్పండి. ఇదో థియరీ. మరొకటి చెప్పిన, నిద్రపోతుండగా తీసుకెళ్ళిపోయాడు. ఏమని? నిద్రపోతుండగా తీసుకెళ్ళిపోయాడు. ఆయన నిద్రపోతే, అది కదా మత్తిలో రాశారు, నిద్రపోతుండగా తీసుకెళ్ళిపోతే, శవాన్ని నిద్రపోతుండగా తీసుకెళ్ళిపోతే మెలుగు వచ్చిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళారా అని లేచిన తర్వాత పోలీసులు అడగరా? పోన్లు అంటారా, ఇంక నిద్రలేదు తీసిపోయారు చేతకుండా అంటారా? పోనీ తీసుకెళ్ళిపోయారు, నిద్రపోతుండగా తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఏ దేశంలో తిరుగుతున్నారు చెప్పాలి? ఆ పోలీసుల మీద తిరుగుతున్నారు. ఆ పోలీసుల ముందే చెప్తున్నారు ఏమని? ఆయన తిరిగి లేచాడు. వీళ్ళకి ఎలా ఉంటుందండి? ఒరే మేము నిద్రపోయినప్పుడు తీసిపోయి మళ్ళీ ఆయన తిరిగి లేచాడని మా దేశంలో మా ముందే మా రాష్ట్రంలో చెప్తున్నారు. ఎంత ధైర్యరా మీరు, పిల్లి పిత్తుల్లా ఉండేవారు మీరు, మీకు ఎంతరా అని అడగరు. కానీ అడగలేకపోయారు. నోరు మూసుకుని రోమా పోలీసులు కూడా కూర్చొని ప్రభుత్వం ముక్కు మీద వేలేసుకుందంటే దాని అర్థం ఏంటి చెప్పండి? బండలు కదలాయి, భూమి కదిలింది, సూర్యుడు అదృశ్యమైపోయాడు, మేఘాలు కమ్మేశాయి, వాళ్ళు ఊహలకు అందనట్టే దేవదూతల సైనికులు కనబడ్డాయి, ఆ రాయ తొలగింపబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజంగానే తిరిగి లేచడానికి రోమా ప్రభుత్వం సైలెంట్ అయిపోయింది. ఆ కళ్ళ ముందు చెప్పుకుంటూ తిరుగుతున్న వాళ్ళు ఏం అనలేకపోయారు. అయిపోయినాయి. ఇంకొన్నాయి ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. ఇంకేముంది? ఇంకో థియరీ ఏముంది తెలుసా? ఎవ్వరు లేనప్పుడు శిష్యులు ఎవరు తీసుకెళ్ళలేనప్పుడేనట యేసు ప్రభువారట సిలువ మీద అలా చనిపోయినట్టు అలా తలవాల్చాడట. అలా తలవాల్చి అందరూ అనుకున్నారట చనిపోయాడు అని, పాపం ఇంక సరిలేండి ఇంకెందుకని అలాగా ఆ ప్రేత వస్త్రం చుట్టేసి లోపల తీసుకెళ్ళి లోపల పెట్టేశాక అందరి దగ్గర యాక్టింగ్ చేసి ఆ లోపల పెట్టిన తర్వాత లెగిసి మళ్ళీ బయటికి వచ్చేసి కాశ్మీర్ వచ్చేసాడంట. ఏదో థియరీ తెలుసు. లెగిసి అలా బయటకు వచ్చేసాడని అడుగుతున్నాను. ఆయన నిజంగానే ఆయన అంతటా ఆయన లెగిసి శవంగా రాగలడా? ఎందుకు రాలేడు చెప్పనా? లాజరు బయటికి రానప్పుడు ఎలా వచ్చాడండి? బాగా వినాలి. ఎలా వచ్చాడు? ప్రేత వస్త్రం వచ్చాడు. అంటే మీకు ఏమర్థమవుతుందా? యూదుల సమాధి ఒకరు వస్త్రం ఇప్పితే కానీ ఇప్పినా రాని వస్త్రం ఏంటి చెప్పనా? యూదుల సమాధి వస్త్రం. ఇప్పుడు వస్త్రం అక్కడే ఉంది, వ్యక్తి లేడంటే నడుతున్నాను, తన వస్త్రం తాను ఇప్పుకోగలడా? తనంతట తాను లెగిసి వెళ్ళగలడా? ఇది జరిగే పనా? ఇది జరిగే విషయం అంటే ఇవన్నీ ఎలా చదివినా ఏ థియరీలు చెప్పినా ఇవన్నీ మనకేమర్థమవుతున్నాయండి? ఖచ్చితంగానే మనకు అర్థమవుతుంది. ఏమన్నా తెలుసా? ఆయన లెగిస్తాడు, ఆయన అంతటా ఆయనే తిరిగి లేచాడు. లెగిసి వెళ్ళిపోయి కాశ్మీర్ రాలేదు. వీళ్ళు అనుకున్నట్టు అబద్ధాలు కాదు, ఆయన నిజంగా లేచాడు. ఎందుకంటే తన శరీరానికి కట్టబడిన తన వస్త్రాలు తానే ఇప్పుకున్నవాడైతే లాజరు ఇప్పుకోలేడు అన్నది ఎంత వాస్తవమో, సమాధిలో ఉన్న ఏ సామాన్యమైన వ్యక్తి కూడా వస్త్రాన్ని ఇప్పలేడు. ఎలా ఉన్నాడో చెప్పండి, అలాగే బయటికి రావాలి. ఇక చివరిగా త్వరగా ముగిస్తాను. ఇంకా ఏముందో తెలుసా? మరొక మాట చెప్తాను. ఇంకా ఏముంది? ఆ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? ఆ ప్రభుత్వం చెబుతూ ఊరుకుంటుందా? ఆ ప్రభుత్వం వీళ్ళ పునరుద్ధానం కోసం చెప్పుకుంటూ తిరుగుతుంటే ఊరుకుంటుందా? ఇవన్నీ నోరు మూసుకుని ఊరుకున్నారంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజంగానే లేచాడు. ఒక ఈమె వచ్చి నేను త్వరగా ముగిస్తాను. డిఎల్ మూడీ సోల్ అనే ఒక నాస్తికుడు ఉంటాడు చూడండి. ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని మీరు గమనించండి. వీళ్ళిద్దరూ ఒకే దేశంలో పుట్టారండి, ఒకే సమయంలో పుట్టారండి. ఇద్దరు ఒకే ప్రాంతానికి ఇంచుమించు దగ్గరగా సంబంధించిన వారండి.
హింగర్ సోల్ అనే ఆ నాస్తికుడు, డిఎల్ మూడి అనే ఈ క్రైస్తవుడు ఇద్దరు ఒకరోజు చచ్చిపోయారు. ఇద్దరు ఒకరోజు చనిపోయిన తర్వాత ఇద్దరు అమెరికన్సే. ఇద్దరు ఒకరోజు చనిపోయారు, ఒకే సంవత్సరంలో చనిపోయారు. సోల్ అనే నాస్తికుడు చనిపోయాడు, డిఎల్ మూడి అనే ఈ భక్తుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మీరు గమనించండి, ఆయన చుట్టూ ఉన్న నాస్తికుడు ఎవరైతే ఉన్నారో ఆయన చుట్టూ ఉన్న చుట్టాలందరూ ఇంటి ముందు కూర్చొని అయ్యో వెళ్ళిపోయావు 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 అని ఏడుస్తున్నారు. అందరూ ఏడుస్తున్నారు, చాలామంది ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు, చాలామంది ఏడుస్తున్నారు. ఆ నాస్తికుడు చనిపోయిన తర్వాత అనేకులు గగ్గోలు పెట్టు ఏడ్చారు. కానీ గుర్తుపట్టండి, డిఎల్ మూడి చనిపోతే సంఘం ఎవరు ఏడుస్తలేదట. ఎందుకో తెలుసా? డిఎల్ మూడి వెనకాల ఉన్న వాళ్ళందరికీ ఒక విషయం తెలుసు, డిఎల్ మూడి మళ్ళీ తిరిగి ఒకరోజు లేస్తాడు. ఆయన తాలూకా నాస్తికులైన వారందరికీ ఆ హోప్ లేదు కనుక, నిరీక్షణ లేదు కనుక ఆ నాస్తికుడు చనిపోయినప్పుడు ఆయన దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు. డిఎల్ మూడికి సంబంధించిన వారు ఎందుకు ఏడలేదంటే, డిఎల్ మూడి చనిపోతున్నప్పుడు ఒక నిజం చెప్పి చనిపోయాడు, ఇప్పుడు ఎలా మరణిస్తున్నానో మళ్ళీ అలాగే తిరిగి లేస్తాను. అందుకే వాళ్ళంత పెద్దగా ఏడవలేదు. డిఎల్ మూడి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని గురించి ఏమని ప్రకటించారు తెలుసా? మా సేవకుడు మళ్ళీ లేస్తాడు, మా సేవకుడు మళ్ళీ లేస్తాడని మళ్ళీ ఎదురు చూపు కొరకు ఆనందంగా మంచి సేవ చేసి వెళ్ళిపోయాడని ఆనందంగా సంతోషించారు. వీళ్ళు సంతోషించలేనిది క్రీస్తు నమ్మిన వారు ఎందుకు సంతోషిస్తున్నారు తెలుసా? మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ? మనము తిరిగి లేస్తాం. ఎవడు అన్నాడట, ఏమన్నాడంటే, నాకు మరణం అంటే భయం లేదు, కాకపోతే అది వచ్చినప్పుడు అక్కడ ఉండకూడదు అనుకుంటున్నాను అన్నాడట. ఇది చూడండి ఏమన్నాడు, నాకు మరణం అంటే భయం లేదు కదా, అది వచ్చినప్పుడు అక్కడ ఉండకూడదు అన్నట్టు. ఒక ఫిలాసఫర్ ఈ డైలాగ్ని ఏమన్నాడంటే, మరణం అంటే భయం లేదు, బాగానే ఉంది, గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే అది వచ్చినప్పుడు కరెక్ట్గా నువ్వు అక్కడ ఉంటావు అన్నాడు. నీకు మరణం అంటే భయం లేదని బాగా అన్నావు, బ్యాడ్ న్యూస్ ఏంటంటే అది వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉంటావు, అది ఖచ్చితంగా నీలో ఉంటుంది, దాని నుంచి ఎవడు తప్పించుకోలేడు అన్నాడు. మరణం ముందు తలదించాల్సింది ఇంకేమన్నాడు? జీవితాన్ని ఇంకా మాట్లాడుతూ ఏమన్నా తెలుసా? స్టీవ్ జాబ్ ఆయన ఏమంటాడు తెలుసా? మరణం అనేది అందరికీ భయమే, మరణం అనేది అందరికీ గగ్గోలు పెట్టేదే, మరణం అనేది ప్రతి ఒక్కరిని భయపెట్టేదే, అసలు ఏ మానవుడికి చనిపోవడం అంటే చెప్పండి ఇష్టం ఉండదు అన్నాడు. ఎవరు? స్టీవ్ జాబ్. మరణం ఎవరికి చనిపోవాలని ఇష్టం ఉండదు, ఎవరికి మరణించాలని ఇష్టం ఉండదు. కానీ ఏమన్నాడు తెలుసా? అదే స్టీవ్ జాబ్ మాట్లాడుతూ ఏమంటాడంటే ఒక మాట అంటాడు, పరలోకానికి వెళ్ళాలని కోరుకున్నవాడు కూడా ఏమంటే ఇష్టం ఉండదు తెలుసా? చెప్పండి చెప్పండి. ఆయన ఈ ప్రకారం పరలోకానికి వెళ్ళాలని కోరుకున్నవాడు కూడా ఏమన్నా ఇష్టం ఉండదండి? మరణించాలని ఇష్టపడదు. కానీ పరలోకానికి వెళ్ళాలని కోరుకున్నవాడింటికి మరణం వస్తుంది, పరలోకం నమ్మని వాడింటికి మరణం వస్తుంది, ప్రతి ఒక్కడిని మరణం మింగేస్తుంది. కానీ ఈ మరణాన్ని కూడా ధైర్యంగా చూడగలిగేవాడు ఒకే ఒక్కడు, పునరుద్ధానాన్ని బలముగా నమ్మినోడు. ఈ ఆర్గ్యుమెంటే పౌలు చేస్తున్నాడు కొరింథీ పత్రికలో. ఏమని చేస్తున్నాడు తెలుసా? ఇది నిజం కాకపోతే మేము చేయ సువార్త వ్యర్థమే, ఇది నిజము కాకపోతే మా కష్టము వ్యర్థమే, ఇది నిజము కాకపోతే క్రీస్తునందు నిద్రించిన వారి విశ్వాసము వ్యర్థమే, ఇది నిజము కాకపోతే మేము చేయు ప్రకటన వ్యర్థమే, ఇది నిజము కాకపోతే మా సాక్ష్యాలు హతసాక్ష్యాలు వ్యర్థమే. అదే ఇది నిజమైతే మా సువార్త అర్థమే, ఇది నిజమైతే మా కష్టము అర్థవంతమైనదే, ఇది నిజమైతే ఈ క్రీస్తు కొరకు ముందుగా చనిపోయిన హతసాక్షుల జీవితాలు కూడా అర్థవంతమైనవి. ఇది చేశాడండి ఆర్గ్యుమెంట్ మొదటి శతాబ్దంలో. ఇంకేం మాట్లాడు ఒకసారి చూడండి, ముగించేద్దాం, నిజంగానే ముగించేద్దాం, కొట్టేస్తున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం, త్వరగా ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం ముగించేద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం చూడండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందితిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి. కొంతమంది ఏమన్నారంటే, అమ్మ మీ ఆయన బతికించమంటారా, అమ్మ మీ అబ్బాయిని బతికించమంటారా, అమ్మ చనిపోయిగా బతికించమంటారంటే అన్నారట. కొంతమంది అన్నారట బతికించండి బాబు అన్నారట. మరి కొంతమంది అన్నారు వద్దు సార్ బతికించొద్దు అన్నారు. అంటే ఇప్పుడు బతికినా మళ్ళీ చనిపోతాడు, మాకు ఎప్పుడు బతకాలని కోరుకుంటున్నామంటే ఒకరోజు క్రీస్తు వస్తాడు, మనుషుల్ని బతికిస్తాడు, ఆ పునరుద్ధానం మాకు ఇవ్వండి చాలా అన్నారట. అందుకు దాని కొరకు వాళ్ళు ఏం చేశారట కింద చెప్తున్నాడు చూడండి.
కింద చదవండి. రాళ్లతో కొట్టబడరి, రంపాలతో కోయబడరి, ఖైదీలుగా ఉన్నారు, కొరడాలతో కొట్టబడ్డారు, బంధకాలతో ఉన్నారు, శోధింపబడ్డారు, ఖడ్గాలతో చంపబడ్డారు, గొర్రె చెమ్మాలు కప్పుకున్నారు, మేక చర్మాలు కప్పుకున్నారు, దరిద్రులై ఉన్నారు, శ్రమపడ్డారు, హింసపడ్డారు, అడవుల్లో, కొండల్లో, గృహల్లో, స్వరంగాల్లో తిరిగారు. ఇంకా అట్టి వారు బాధపడుతూ ఏమన్నారంటే, ఈ లోకము మాకు యోగ్యమైనది కాదు అన్నారంటే మరో లోకం ఉందని చెప్పండి. జీవితాన్ని పెట్టుబడిగా పెట్టేశారంట. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరూ ఈ వాస్తవం కోసం చనిపోయారు అన్నది అర్థవంతమైతే ఈ 6 రోజులు మనం పడింది కూడా చెప్పండి అర్థవంతమైనది. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి ఫలభరితమైనది, మీ 6 రోజుల సమయము అర్థవంతమైనది, మీరు విన్న ప్రతి మాట అర్థవంతమైనది, మీరు నమ్ముతున్నారే రాబోతున్న ఒక జీవితం ఉందని అది మరింత అర్థవంతమైనది, అది నిజముగానే జరగబోతుంది అనడానికి ఎంతకన్నా వాస్తవాలు ఇంకేం కావాలి చెప్పండి. అందుకే చెప్తున్నాను, ఆయన నిజంగా తిరిగి లేచాడా? తిరిగి లేచాడా? ఆయన తిరిగి లేచాడు కనుకే పీకల మీద కత్తిలెట్టిన వాళ్ళు ఏమన్నారు తెలుసా? చావనైనా చస్తాం కానీ ఆయన మాకు తెలియదని మాత్రం అన్నారు. దెబ్బలు ఎంత గట్టిగా కొట్టి సరసాలు వేసినామన్నారు తెలుసా? చావనైనా చస్తాం కానీ మేము విన్న వాటిని కన్న వాటిని ప్రకటించకుండా ఉండలేమన్నారు. అందుకే పిల్లలు చనిపోయారు, భార్యలు చనిపోయారు, కుటుంబీకులు చనిపోయారు, చివరికి తమ్మును తామే చంపుకున్నారు. దేనికని ఎంతలా పిచ్చెక్కిపోయి చనిపోతున్నారంటే వాళ్ళకు వాస్తవాన్ని కళ్ళతో చూశారు. తిరిగి లేచిన ఆయన్ని చేతులతో తాకారు. తిరిగి లేచిన ఆయన చేతులతో తాకడమే కాదు, కలిసి కూర్చున్నారు, భోజనం చేశారు, ఆయన మాటలు చెవులారా విన్నారు, కళ్ళారా చూశారు. ఏమన్నారంటే, మీరు నిజముగానే తిరిగి లేచాడు. అక్కడ నేర్చుకున్న సాక్ష్యం కళ్ళతో చూసిన మన అనుమానానికి పితరులు, మన అనుమానానికి ప్రత్యేకంగా ఉన్న ఆ తోమ ఇండియా వరకు ఆ నిజాన్ని మోసుకొని వచ్చాడు. వచ్చి మన పితరులకు చెప్పాడు, ఇది నిజమని చెప్పాడు, బోధించాడు, ఇదంతా ప్రకటించాడు. ఇదిగో ఆయన తిరిగి లేచాడని. తోమని ఇక్కడ దారుణాతి దారుణంగా ఈ సనాతన ధర్మ పిచ్చోళ్ళు చంపేస్తున్న చేతులు పైకెత్తి, ప్రభువా నా ఆత్మను చేర్చుకొని సంఘ చరిత్ర ప్రకారం చనిపోయాడు. ఇందాక మాట్లాడే ఆంద్రియా ఆ దేశాలకు పోయి చనిపోయాడు. పౌలు పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు చక్రవర్తుల చేతుల్లో వతకు గురిచే చంపేశారు. ఈ పాట చూడండి, పౌలు గారు ఎలా చనిపోతారు. పేతురుని చూపిస్తారు, మేరీని చూపిస్తారు, పౌలుని చూపిస్తారు. పౌలు గారి మీద కత్తి పెడతారు, కత్తెత్తి చివరికి ఒక అవకాశం ఇచ్చినట్టు చూపిస్తారు. సైంట్ అపోస్టల్ అని ఒక మూవీ ఉంది, చూడండి వీలైతే. ఐదు చూడరు, చూడండి. ఆ మూవీలో చక్రవర్తి పైకి కత్తెత్తుతాడు, సైన్యాధిపతి కత్తెత్తుతాడు. పౌలు గారు ఎలా చూస్తారు తెలుసా? చేసే పని ఏదో త్వరగా చేయి, నా కొరకు నేను ఇప్పటి వరకు ప్రకటించిన నా యేసుడు ఎదురు చూస్తున్నాడు. ఆ సీన్లో లాస్ట్ ఒక బిట్ కట్ చేసి మేము పెట్టాం. పౌలు గారు చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ఇలా పరదేశంలో అడుగు పెట్టిన వెంటనే పౌలు గారికి ఎవరు కనబడతారు తెలుసా? తన చేతుల్లో చనిపోయిన స్టెఫెన్ కనబడతాడు. చాలామంది స్త్రీలను చంపేశాడే, ఆ స్త్రీలు కనబడతారు, చిన్నపిల్లలు కనబడతారు. చివరికి అందరిని ఎత్తుక్కుంటారు, అందరికి క్షమాపణ చెప్పినట్టు వాళ్ళని అగ్గి చేసుకుంటారు. ఆ కళ్ళు ఇవ్వ చూడండి, వెళ్ళిపోయి చచ్చిపోయి గుండె అయిపోయారు. సెమినార్ లాస్ట్ రోజు లేచిపోవడానికి రెడీ అయిపోయారు వాళ్ళు. అందుకే పరమానందం అంటున్నాను నేను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాగా వినండి. హతసాక్షుల మధ్యలో వీళ్ళందరినీ చూస్తుండగా అపోస్తలుడైన పౌలు ఒకవైపు చూస్తాడు, అందరినీ చూస్తున్నాను. ఆ రెండు కళ్ళు ఎదురు చూస్తే, ఎవరి కోసమైతే ఇంత చేశామో, ఎవరి కోసమైతే ఇన్ని రోజులు ప్రకటించామో, ఎవరి కోసమైతే మన ధనము ఘనము పెంటతో సమానంగా ఎంచుకున్నామో, ఆ నజరేయుడైన యేసుడు ప్రియుడైన అలా వెనక్కి తిరిగి చూస్తే ఆ దూరం నుంచి యేసుప్రభు వస్తాడు. ఆ సీన్లో మనకు కనబడుతుంది, నా జీవితం ధన్యమైపోయింది అని. అందుకే మనం ఏదో అబద్ధం కొరకు ప్రయాసపడలేదండి, చెప్పండి, ఒక పచ్చి నిజం కోసం ప్రయాసపడుతున్నాం. మనం ఎవరో చెప్పిన పుక్కిటి పురాణాల వెనకాల తిరగట్లేదండి, ఒక నిజమైన గాథ వెనకాల తిరుగుతున్నాం. గ్రీకులకైనా ఆధారాలు లేదేమో కానీ మనకు ఆధారం ఉంది. యూదులకేమో ఆధారం లేదేమో కానీ మనకు ఆధారం ఉంది. ఎవరైతే ఐగుప్తీలు ఉన్నారో వాళ్ళకి ఆధారం లేదేమో కానీ మనకు ఆధారం ఉంది. ప్రపంచంలో సనాతన ధర్మాలు ఇక్కడ నమ్ముతున్న వారికి మరో జీవితానికి ఆధారం లేదేమో కానీ ప్రపంచంలో ఎవరికీ లేని ఆధారం ఎవరికని చెప్పండి, మనకుంది. అందుకే మన ధన్యులు.
అందుకే ప్రయాసపడతాం, అందుకే పరుగులు తీస్తాం, అందుకే 6 రోజులేంటి 365 రోజులు సువార్తను తిరుగుతాం, ఆరోగ్యాలు పాడు చేసుకుంటాం. ఎందుకంటే ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. నేడు రేపు ఆయన వచ్చేస్తే సరిగ్గా ఆయన వచ్చేసే సమయానికి సంతలో ఉన్నాను అనుకోండి, ఏమైపోతానండి? ఆయన వచ్చే సమయానికి సువార్తలో ఉండాలి. ఆయన వచ్చే సమయానికి సందల్లో ఉన్నాను అనుకోండి, ఏమైపోతానండి? ఆయన వచ్చే సమయానికి సువార్త. అందుకే ఆయన వచ్చే గడియ ఎప్పుడో తెలియదు కనుక, ఎక్కడో తెలియదు కనుక, ఎక్కడైనా ఏదో క్షణం సువార్త